నేను 2004 వరకు కూడా రాలేదు ఇండస్ట్రీలోకి. అప్పటికే నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చేసావు కాబట్టి యు ఆర్ మై సీనియర్. నమస్కారం. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం నువ్వు కెమెరా చూసిన ఏజ్ అసలు? 4 years old ఉన్నా. అప్పుడు చైల్డ్ అబ్యూస్ కింద మీ అమ్మగారు నాన్నగారిని ఏం చేయలేదా? అంటే అప్పుడు ఇంత వోక్ కల్చర్ లేదు కదా, సో దే స్లిప్డ్ ఇట్. చాక్లెట్ ఇస్తా అంటే చేసేసి ఉంటావు నాకు తెలిసి. ఎగ్జాక్ట్ గా అదే జరిగింది. నీకు నంది అవార్డు వచ్చినప్పుడు నీ వయసు ఎంత అసలు? ఫస్ట్ నంది వచ్చినప్పుడు 6 years old. మొదటి అవకాశం వస్తుంది, దాని తర్వాత నిలబెట్టుకోవడం అనేది చాలా కష్టం. ఇంతమంది పెద్ద డైరెక్టర్స్ తో వర్క్ చేశాను, పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ లో చేశాను. చిన్నప్పుడు వాళ్ళు అలా వెల్కమ్ చేస్తారు, ఓ నిత్య ప్లీజ్ కమ్ సైన్ అవర్ మూవీ అని అనుకున్నాను. బట్ రియాలిటీ వాజ్ వెరీ డిఫరెంట్. ఫిలిం ఫీల్డ్ లో ఉన్నప్పుడు కాస్టింగ్ కౌచ్ ఉంటుంది అన్న దానికి హ్యావ్ యూ విట్నెస్డ్ ఇట్? 100% కాస్టింగ్ కౌచ్ ఉంది. కాల్ చేస్తారు, ఇలా ఒక ఆపర్చునిటీ ఉందండి, మంచి ప్రొడక్షన్ అది ఇది అని. ఓకే అండి, నరేషన్ కి డేట్ ఫిక్స్ చేయండి, మాట్లాడతాము అంటే. కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, ప్రొడ్యూసర్ ఇలా అన్నారు, డైరెక్టర్ ఇలా అన్నారు. అవి రికార్డ్ చేసి మనం వీకెండ్ తర్వాత నాకు ఎవరు ఇస్తారండి ఆఫర్? వాళ్ళకి కూడా తెలుసు ఆ విషయం. నేను రికార్డ్ చేసి బయట పెడితే నాకు ఫ్యూచర్ ఉండదు ఇండస్ట్రీలో. హాయ్ హలో, వెల్కమ్ టు గాయత్రి భార్గవీస్ పాడ్కాస్ట్ ది నవరస. అందరికీ నమస్కారం. ఇవాళ నాతో ఒక వెరీ ఎలీట్ అండ్ సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు. ఆ సీనియర్ ఆర్టిస్ట్కి 2 నంది అవార్డ్స్ వచ్చాయి. అంతేకాకుండా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఒక స్థానాన్ని ఈ సంవత్సరమే 2025లో సంపాదించుకున్నారు. పిట్ట కొంచెం కూత ఘనం అనుకుంటే కనుక డెఫినెట్గా ఈ అమ్మాయిదే అని చెప్పాలి. ఎస్, అండ్ షీ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఎంటర్ప్రైజింగ్ లేడీ. నిత్య శెట్టి, వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ గాయత్రి గారు. వెల్కమ్. సీనియర్ ఆర్టిస్ట్ అని ఎందుకు చెప్పానంటే నేను 2004 వరకు కూడా రాలేదు ఇండస్ట్రీలోకి. అప్పటికే నువ్వు చిన్నపిల్లలాగా ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చేసావు కాబట్టి యు ఆర్ మై సీనియర్. నమస్కారం. థ్యాంక్ యూ. I get this everywhere I go. I've embraced it. గుడ్, డూ ఇట్. బాగుంది ఇలా కలవడం. నేను ఎప్పుడు స్క్రీన్స్లో చూశాను, నీ వర్క్స్ చూశాను, కానీ ఇలా కలిసి మాట్లాడతామని అనుకోలేదు. ఇవాళ ఇట్స్ బీన్ పాసిబుల్. థ్యాంక్స్ ఫర్ గ్రేసింగ్. థ్యాంక్ యూ ఫర్ రీచింగ్ అవుట్. నేను మిమ్మల్ని చూశాను ఆన్ స్క్రీన్ అండ్ ఐ హ్యావ్ టు సే దిస్ ఆన్ కెమెరా బికాస్ మై మామ్ విల్ నాట్ లైక్ ఇట్ అదర్వైజ్. మై మామ్ ఇస్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యోర్స్. ఇన్ ఇయర్స్ నేను యాక్ట్ చేసినప్పుడు ఎవరితోటి అమ్మ వెళ్ళి ఆ యాక్టర్ తోటి సెల్ఫీ తీసుకో అని ఎప్పుడు చెప్పలేదు. ఇవాళ మీతో ఫోటో లేకుండా ఇంటికి వస్తే అసలు ఇంటికి రావద్దు అని చెప్పారు. సో ఐఎమ్ వెరీ థ్రిల్డ్. నమస్కారం అండ్ హగ్ హర్, కిస్ హర్ ఫ్రమ్ మై సైడ్. అబ్సల్యూట్లీ. టైట్ వన్. ఇదే చేయమన్నారని చెప్పారు బికాస్ దట్స్ మీ. అంటే చిన్నప్పటి నుంచి యాక్టింగ్ చేస్తున్నావు నువ్వు, వెరీ యంగ్ ఏజ్. ఫస్ట్ టైం నువ్వు కెమెరా చూసిన ఏజ్ అసలు? 4 years old ఉన్నప్పుడు. అప్పుడు చైల్డ్ అబ్యూస్ కింద మీ అమ్మగారు నాన్నగారిని ఏం చేయలేదా? అంటే అప్పుడు ఇంత వోక్ కల్చర్ లేదు కదా, సో దే స్లిప్డ్ ఇట్. అంతే అంటారా? అంటే ఎవరికి ఇంట్రెస్ట్, అమ్మకా నాన్నగారికా? డెఫినెట్ గా అమ్మకే. అమ్మ వాంటెడ్ టు బికమ్ అ న్యూస్ రీడర్. అవునా? అండ్ గ్రోయింగ్ అప్ గాంధీనగర్లో ఉండేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు. అండ్ మా ఇంటి పక్కన గెస్ట్ హౌస్ ఉండేది, వేర్ ఎన్టీఆర్ గారి మూవీస్ షూట్ కి వచ్చిన టెక్నీషియన్స్ అందరూ అక్కడ ఉండేవాళ్ళు అనమాట. సో అమ్మ దానవీర సూరకర్ణ అవన్నీ షూట్ లొకేషన్కి వెళ్ళారు. స్కూల్ బంక్ కొట్టి షీ వుడ్ గో టు దీస్ షూట్స్. అండ్ తనకి ఎప్పుడు సినిమా అంటే ఒక కైండ్ ఆఫ్ అట్రాక్షన్ టువర్డ్స్ ద ఫీల్డ్, కానీ తను పర్సూ చేయలేకపోయారు. సో దట్స్ వై అరే నా కూతురు ముద్దుగా ఉంది, షీ షుడ్ బి ఆన్ బిగ్ స్క్రీన్ అని అలా షీ ట్రైడ్ గెటింగ్ మీ ఇన్ టు ద మూవీస్ అండ్ ఇట్ హ్యాపెండ్. సో ఫస్ట్ ఆడిషన్ అంటే తెలుసా అప్పుడు వెళ్ళినప్పుడు? మరీ చిన్నపిల్లవి కదా, చాక్లెట్ ఇస్తా అంటే చేసేసి ఉంటావు నాకు తెలిసి. ఎగ్జాక్ట్ గా అదే జరిగింది. ఈ 2 లైన్లు నువ్వు బై హార్ట్ చేసి కెమెరా ముందు చెప్తే చాక్లెట్ ఇస్తా అన్నారు. నేను ఎంత బై హార్ట్ చేసి స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాసినా నాకు ఎవరు చాక్లెట్ ఇవ్వరు, ఇదేదో బాగుంది అని. ఐ జస్ట్ డిడ్ ఇట్ అండ్ ఐ ఎంజాయ్డ్ ఇట్. దట్స్ నైస్. నీకు నంది అవార్డు వచ్చినప్పుడు నీ వయసు ఎంత అసలు? ఐ థింక్ ఫస్ట్ నంది వచ్చినప్పుడు ఐ వాజ్ 6 years old అనుకుంటా. అంతేనా? అంతే. సో ఫస్ట్ నంది నీకు వచ్చింది దీనికి బెస్ట్ చైల్డ్ యాక్టర్ గా చిన్ని చిన్ని ఆశ. ఎస్. తర్వాత లిటిల్ హార్ట్స్. అవును. దేవుళ్ళు ఇంకో పెద్ద హిట్ సినిమా, దానికి నామినేట్ అయ్యారు డెఫినెట్ గా. యా నామినేషన్ అయితే పంపించాము, బట్ కొన్ని వేరే పారామీటర్స్ వల్ల నేను అప్పుడు దేవుళ్ళు సినిమా చేసి చాలా
నల్లగా అయిపోయి ట్యాన్ అయిపోవడం వల్ల నాకు నంది అవార్డు రాలేదు. ఓకే. బట్ ఐ థింక్ టు కంపెన్సేట్ ఫర్ దాట్ నాకు ఇన్ని ఇయర్స్ అయినా పీపుల్ స్టిల్ కాల్ మీ దేవుళ్ళు పాప. సో నాకు ఆ ఒక్క అవార్డు రాకపోయినా ద లవ్ దట్ ఐ రిసీవ్ ఫర్ దేవుళ్ళు ఇట్ ఈస్ ఓవర్ అండ్ బియాండ్ ఎనీ అవార్డ్. సో అప్పుడు ఏంటి ఇలా చెప్తే చేసేయడమే కదా, అంతకన్నా పెద్ద అంత తెలివి అప్పట్లో స్టోరీ స్టార్ ఓరా అది కూడా ఏమీ లేదు. ఈ సీన్ లో నువ్వు ఏడవాలి, ఈ సీన్ లో నవ్వాలి. అండ్ చైల్డ్ ఆర్టిస్ట్గా 90s కిడ్స్కి ఉన్నంత లైఫ్, యాక్టింగ్ లైఫ్ ఈ టైంలో ఐ డోంట్ థింక్ చైల్డ్ ఆర్టిస్ట్ హ్యావ్ ఇట్. యాక్చువల్లీ నాకు ఎవరు నోటబుల్ చైల్డ్ యాక్టర్స్ కూడా తెలియదు ఇప్పుడు. అంటే లైక్ మేబీ 1 or 2 మూవీస్, కానీ కన్సిస్టెంట్గా వర్క్ చేసి పర్ఫామ్ చేసి I can't think of any. 90s లో వచ్చిన ఆర్టిస్ట్లకి లాంగ్ లైఫ్ ఉంది Yeah. చైల్డ్ ఆర్టిస్ట్ గా. బికాస్ వెంకటేష్ గారి సినిమాలు, చిరంజీవి గారి సినిమాలు, చాలా సినిమాల్లో చేసేవాళ్ళు అప్పట్లో. ఫ్యామిలీ సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు. 2 shifts చేసిన టైమ్స్ కూడా ఉన్నాయి చైల్డ్ ఆర్టిస్ట్ గా. ఓ వావ్. ఒక షూట్కి వెళ్ళి అక్కడ డైరెక్టర్ గారు నువ్వు ఏడవాలమ్మా అంటే అక్కడ ఏడ్చేసేదాన్ని. ఈవినింగ్ నైట్ షూట్కి వెళ్ళి వాళ్ళు కోపంగా యాక్ట్ చేయాలి అంటే ఓకే కోపంగా చేయాలి అంతే. అప్పుడు క్యారెక్టర్ డిఫరెన్షియేట్ చేయడం అన్నీ ఏమి ఉండేది, తెలిసేది కాదు. దోస్ ఫన్ టైమ్స్. సో ఏమైనా జ్ఞాపకాలు ఉన్నాయా అప్పుడు చేసిన ఆర్టిస్ట్లతో, స్టార్స్తో? మోస్ట్లీ అన్నీ గుర్తున్నాయండి. సౌందర్య గారితోటి ఇంటరాక్షన్ ఐ థింక్ దట్ వాజ్, నేను యాక్టింగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ ఫ్యూ మూవీస్ తనతో చేశాను. అండ్ ఆవిడ లడ్డు అని పిలిచేవాళ్ళు నన్ను, బికాజ్ ఆవిడ నన్ను ఎప్పుడు చూసినా నేను లడ్డు తింటూ ఉండేదాన్ని సెట్లో. సో దట్స్ హౌ ఆర్ కాన్వర్సేషన్ స్టార్టెడ్. అండ్ షీఈ్ అ కన్నడిగా, ఐఎమ్ ఒరిజినలీ ఫ్రమ్ కర్ణాటక. సో వీ గాట్ అలాంగ్ ఆన్ దట్, మీరు కన్నడ మేము కన్నడ టైప్లో. అండ్ చిరంజీవి గారు హ్యాస్ హ్యాడ్ అ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ మీ యాజ్ అన్ యాక్టర్. అంజీలో ఒక 5 years వర్క్ చేసాం కలిసి. సో ఐ గ్రూ అప్ ఇన్ దట్ మూవీ. అండ్ సెట్లో ఆయనకున్న సింగిల్ పాయింట్ ఫోకస్ ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీబడి ఎల్స్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫోకస్. అంటే అప్పటికే హీ వాజ్ అ మెగాస్టార్, హీస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ టైమ్ అండ్ అగైన్. హీస్ టైమ్లెస్ అండి. కానీ ఆ డెడికేషన్ డజంట్ చేంజ్ అండి. సమ్హౌ ఆల్ ద యాక్టర్స్ దట్ ఐ హ్యావ్ సీన్ బ్యాక్ దెన్ కదా, ఇప్పుడు నేను వాళ్ళని కలిసిన, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఫర్ వన్ స్మాల్ ఇంటర్వ్యూ ఆర్ అ ప్రమోషన్, దట్ ఫోకస్ ఇస్ స్టిల్ దేర్. దే డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఐ థింక్ ప్రాబబ్లీ బికాస్ వాళ్ళకి ఈజీగా రాలేదు. ఇట్ వాజ్ నాట్, దే వర్క్డ్ ఫర్ ఇట్. దే ప్రూవ్డ్ దెమ్సెల్వ్స్, దే వన్ పీపుల్స్ హార్ట్స్. అండ్ ఇట్ షోస్. మొన్న కూడా మెచ్చుకున్నారు నిన్ను చిరంజీవి గారు పిట్ట కథ ఈవెంట్ లో మెచ్చుకుని, అమ్మో టైం అయిపోతుంది నేను పెద్దవాళ్ళ కనిపిస్తున్నాను అన్నారు కదా. దట్ హ్యాపెండ్ ఇన్ అంజీ సెట్ ఆల్సో. నేను షూట్ లాస్ట్ షెడ్యూల్ గోల్కొండ ఫోర్ట్లో షూట్ చేసినప్పుడు రమ్యకృష్ణ గారు చిరంజీవి గారితో సాంగ్ జరుగుతుంది. అండ్ జస్ట్ 1 week బిఫోర్ దట్ నాకు ఒక రికగ్నిషన్ వచ్చింది షికాగో ఫిల్మ్ ఫెస్టివల్ నుంచి ఫర్ దిస్ అదర్ మూవీ దట్ ఐ డిడ్. And I was very happy. I wanted to show him validation కావాలి, మెగాస్టార్ మెచ్చుకోవాలి నన్ను అని. I went to him and he said, నాకే రాలేదు ఇంటర్నేషనల్ రికగ్నిషన్, నీకు వచ్చింది. And then he said, ఇంకొక 1 year ఈ సినిమా ఇలానే పోస్ట్పోన్ చేస్తే ఈడ సెకండ్ హీరోయిన్ అయిపోద్ది సినిమాలో. సో that's one memorable experience that I have working with చిరంజీవి గారు. సో శెట్టి అమ్మాయి హైదరాబాద్లో ఎలా ఫస్ట్ ఫ్యామిలీస్ అంతా ఇక్కడ సెటిల్ అయి ఉన్నారా? నేను పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్. అమ్మ వాళ్ళు మూవ్డ్ హియర్ మెనీ ఇయర్స్ అగో. మొత్తం నీ ఖాతాలో ఇప్పటికి 30 సినిమాలు ఉన్నాయి కదా. సో యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్ 10-15 చేసేసి ఉంటావు ఈజీగా. 25 చేసి ఉంటాను. అవునా? వావ్. చిన్న చిన్న రోల్స్ నుంచి స్టార్ట్ చేశాను. అంటే బ్యాక్గ్రౌండ్ లో ఒక 10 మంది పిల్లలు ఉంటారు, సో బ్యాక్గ్రౌండ్ లో అలా ఉండేదాన్ని. ఫ్రమ్ దేర్ టు గెటింగ్ సమ్ సబ్స్టాన్షియల్ రోల్ లైక్ దేవుళ్ళు కానీ, అంజీ కానీ, హరివిల్లు, నీలి మేఘాలు, లిటిల్ హార్ట్స్, చిన్న చిన్ని ఆశ. సో ఇట్ వాజ్ అ ఎక్స్పోనెన్షియల్ కర్వ్. సో అది చదువు రెండు మ్యాచ్ చేయడం కష్టం కదా. అంటే ఒక పక్కన ఇచ్చేయాలి, చదువుకోవాలి, అండ్ సినిమాలోనే కెరియర్ అనేసుకున్నావా? అప్పట్లో ఎలా ఉండేది అసలు? వాట్ వాజ్ యువర్ థింకింగ్? అసలు అంత ఆలోచించలేదా? వచ్చిందేదో నేను ఆలోచించలేదు. బట్ ఐ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు మై పేరెంట్స్. అమ్మ, ప్రైమర్లీ అమ్మ, బికాస్ షీ ఆల్వేస్ మేడ్ షూర్ దట్ ఐ గాట్ మై ఎడ్యుకేషన్ రైట్. నేను షూట్ లొకేషన్లో ఉండి కూడా హోంవర్క్స్ చేసుకునేదాన్ని. నాన్న స్కూల్కి వెళ్ళి మా ఫ్రెండ్స్ దగ్గర నోట్స్ జెరాక్స్ తీసుకొని, ఆ టైంలో 90s వెన్ వీ డెంట్ హ్యావ్ ఇంటర్నెట్ అండ్ ఆల్ దాట్, నోట్స్ జెరాక్స్ చేసుకొని హీ వుడ్ కీప్ ఇట్ రెడీ. నెక్స్ట్ డే నేను లొకేషన్కి తీసుకెళ్ళి ఆ నోట్స్ చదువుకొని, మై క్లాస్మేట్స్ వర్ వెరీ హెల్ప్ఫుల్ టు లైక్ దాట్. ఎగ్జామ్స్ మాత్రం అటెండ్ అయ్యేదాన్ని స్కూల్లో, బట్ క్లాసెస్ ఐ యూస్ టు మిస్ క్వైట్ ఆఫెన్. బట్ ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ ద టాప్ 2. లవ్లీ. నాకు మెరిట్ లిస్ట్లో నా పేరు రాకపోతే నాకు యాంగ్జైటీ వచ్చేసింది. సో ఐ థింక్ ఇట్ వాజ్ మై మమ్. షీ మేడ్ షూర్ దట్ ఐ బ్యాలెన్స్డ్ ఇట్. అండ్ ఇట్స్ నాట్ డిఫికల్ట్ అండి. ఐ థింక్
in life you never have to choose is what I believe. అవునా? Looking back, all it takes is willpower. ఏదైనా సాధించొచ్చు. ఎగ్జాక్ట్లీ will ఉంటే టైం మేనేజ్మెంట్, డిసిప్లిన్, ఓకే I can't do this at this time, what is the other way for it? There's always an alternate way is something that I believe very strongly. అది చిన్నప్పటి నుంచి నాకు అలా ఇంకల్కేట్ చేశారు మా ఇంట్లో. 37th షికాగో ఫిల్మ్ ఫెస్టివల్లో నీకు అవార్డు రావడం, దట్ ఈస్ డెఫినెట్గా ఇన్ ద హిస్టరీ, అంటే హిస్టరీలో ఎప్పటికీ నిలిచిపోయే అవార్డ్స్ లాంటిది అది. సో అది వచ్చినప్పుడు వెళ్ళారా మీరు, అక్కడికి తీసుకున్నారా? వాట్ హ్యాపెండ్? అన్ఫార్చునేట్లీ ఐ కుడెంట్ గో అండి, బికాజ్ సో ఈ అవార్డ్ వచ్చింది ఒక హిందీ మూవీకి, మాయా అని చేశాను. మాయాకి దేవుళ్ళు రిలీజ్ అయిన 2 yearsకి వచ్చింది ఆ మూవీ. అండ్ అప్పుడు నాకు వీసా లేదు, యుఎస్ వీసా. అసలు అన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్కి ఆ మూవీ వెళ్తుందని కూడా నాకు ఐడియా లేదు. ఏదో అమెరికా నుంచి వచ్చారు ప్రొడ్యూసర్లు, ఇక్కడ షూట్ చేసుకొని వెళ్ళిపోయారు అనుకున్నానే తప్ప ఇంత రికగ్నిషన్ వస్తుంది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సర్కిట్లో అని తెలియలేదు. సో నేను ఎప్పుడు అప్లై చేయలేదు. అండ్ ఆ రికగ్నిషన్ అనౌన్స్ చేసిన తర్వాత వీసా అప్లై చేసుకొని వచ్చి వెళ్ళేటప్పటికి ఇట్ వాస్ టూ లేట్. అప్పటికి పాస్పోర్ట్ కూడా లేదు నాకు. చిన్న పిల్ల కదా, ఎంత వయసు? వాజ్ అబౌట్ 7-8 years old అంతే. అండ్ మేము వెరీ టిపికల్ సౌత్ ఇండియన్ తెలుగు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. పాస్పోర్ట్లు అన్ని చేసి పెట్టుకొని అంత సినిమా లేదు అప్పుడు. సో అలా మిస్ అయ్యాను. బట్ నాకు నా గోల్డ్ ప్లాక్ పంపించారు. సో చిన్న వయసులోనే అన్ని, అంటే మోస్ట్ ఆఫ్ ది క్రెడిట్స్ మీ బ్యాగ్లో ఉన్నాయి ఆల్రెడీ. మీకంటూ ఒక పేరు ఉంది. సో అప్పుడు ఒక మైండ్ సెట్ ఉంటుంది, అమ్మో తను టాపర్ తెలుసా, తను స్పోర్ట్స్లో ఫస్ట్ తెలుసా, తను సినిమాల్లో చేస్తుంది తెలుసా అని అందరు కూడా అలాగే చూస్తారు, క్లాస్మేట్స్ అందరూ కూడా. కొంచెం హాయి ఉంటుంది. సో అక్కడి నుంచి టు బ్యాలెన్స్ ఒక పర్సనల్ లైఫ్ అండ్ యూనో ఫ్రెండ్స్తో ఆడుకోవడం, బికాజ్ ఎంతైనా చైల్డ్ ఇస్ అ చైల్డ్ కదా. సో ఎలా జరిగేది అసలు, ఏమైనా గుర్తుందా? చాలా బాగా గుర్తుంది. అండ్ డెఫినెట్గా నార్మల్ లైఫ్ అయితే కాదు కదా, లేదు. చిన్నప్పుడు ఐ డోంట్ వాంట్ నార్మల్ లైఫ్. నాకున్న లైఫ్ చాలా బాగుంది, ఇట్ ఈస్ బెటర్ దెన్ నార్మల్. సో మీకు ఇష్టం? ఐ లవ్డ్ ఇట్ అండ్ ఐ లవ్ ది అటెన్షన్. కానీ నా ఫ్రెండ్స్ క్లాస్లో కానీ ఆర్ మా కాలనీ ఫ్రెండ్స్ ఎప్పుడు ఓ తన యాక్టర్, తను డిఫరెంట్గా ట్రీట్ చేయాలని ఎప్పుడు ఎవ్వరూ అలా చూడలేదు. ఐ గాట్ లక్కీ దట్ వే. సో ఆ పరంగా అయితే నార్మల్గానే ట్రీట్ చేసేవాళ్ళు. ఒక్కటేంటంటే మా అమ్మ నన్ను ఎక్కడికి పంపించేది కాదు. స్కూల్ ఎక్స్కర్షన్స్, ట్రిప్స్, సైకిల్ తొక్కాలంటే కాలనీ దాటి వెళ్ళడానికి లేదు, అదొక లక్ష్మణ్ రేఖ అనమాట అక్కడ. సో అక్కడక్కడే అలా పార్కింగ్ లాట్లో తిరిగేదాన్ని, అది తప్ప ఇంకేమీ అంతేం లేదు. సో కాలేజ్ ఏం చేశారు మీరు? నేను బీటెక్ చేశానండి ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. దాని తర్వాత అప్పుడు అనుకోలేదా దట్ సినిమాలు కదా అనుకున్నది మనం, నీ కెరియర్ బిల్డింగ్ ఏమీ అనుకోలేదు అసలు? అసలు కెరియర్ ప్లానే చేసుకోలేదు. ఎప్పుడు నాకు ప్లాన్ అంటూ లేదు అంటిల్ 2 years బ్యాక్ వరకు కూడా. అందరు బీటెక్ చేస్తున్నారు, మనము బీటెక్ చేయాలి. మన కంప్యూటర్స్ అస్సలు ఇష్టం లేదు కాబట్టి ఈసీఈకి వెళ్ళాను. అండ్ యాక్చువల్లీ డాక్టర్ అవుదాం అనుకున్నాను. బట్ మా ఫ్యామిలీ డాక్టర్ ఆ టైంలో షీ వాజ్ అరౌండ్ 60 years old. చూడమ్మా నేను ఇప్పటికీ చదువుకుంటున్నాను, లైఫ్ లాంగ్ చదవాలి, డాక్టర్ అవుతాయి, ఎందుకని కష్టాలు నీకు, హ్యాపీగా బీటెక్ చేసుకో అని అన్నారు. అమ్మో లైఫ్ లాంగ్ చదవడం కష్టం అని ఐ టుక్ బీటెక్. సో అన్ని ఇలా ఎలిమినేట్ చేసుకుంటూ ఐ ల్యాండెడ్ ఇన్ బీటెక్ ఈసీఈ. అప్పుడు మళ్ళీ యాక్టర్ అవ్వాలి, హీరోయిన్ అవ్వాలి అనే అస్సలు థాటే లేదు. ఫినిష్ మై బీటెక్, క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఇన్ఫోసిస్లో వచ్చింది. ఇన్ఫోసిస్ క్యాంపస్ చూశాను, ఐ వాజ్ సో ఎక్సైటెడ్. అమ్మా దిస్ ఇస్ సో బ్యూటిఫుల్, మైసూర్ క్యాంపస్ ఇస్ అమేజింగ్, ఇక్కడే జాబ్ చేయాలి అనుకొని ఐ గాట్ ఇన్ టు ఇన్ఫోసిస్. ఈ మధ్యలో ఐ రోట్ ఇస్రో ఎగ్జామ్, ఐ క్వాలిఫైడ్. బట్ ఇన్ఫోసిస్ లుక్డ్ ఫ్యాన్సియర్ దాన్ ఇస్రో. సో ఇస్రో వద్దనుకొని ఇన్ఫోసిస్ జాయిన్ అయ్యాను. అండ్ దెన్ ఐ వర్క్ దేర్ కొన్ని మంత్స్. ప్రతిరోజు అందరూ ఇక్కడేం చేస్తున్నావు, హ్యాపీగా సినిమాలు చేసుకోవచ్చు కదా, మాకంటే తప్పదు 9 to 5, నీకు ఆప్షన్ ఉంది కదా, యూ షుడ్ టోటలీ కన్సిడర్ అని అందరు అలా బ్రెయిన్ వాష్ చేసేటప్పటికి వన్ ఫైన్ డే ఐ సాట్ డౌన్ అండ్ ఐ థాట్, నేను ఇప్పుడు ఈ జాబ్ చేస్తున్నాను యాజ్ అ ఫ్రెషర్. 5 years తర్వాత కూడా నేను ఇదే జాబ్లో ఉంటాను. కొంచెం పెద్ద క్యూబికల్ ఉంటుంది. ఇప్పుడు మేబీ ఓ మారుతి కార్ ఉంటుందేమో, ఈ జీతానికి మారుతి కార్ తప్ప ఇంకెక్కువ అఫోర్డ్ చేయలేము. డూ ఐ వాంట్ దిస్? అండ్ దెన్ సడన్లీ ఇట్ హిట్ మీ, ఐ డోంట్ ఎంజాయ్ దిస్. I was very good at my job, and Infosys I think is one of the best employee friendly campuses, but I didn't enjoy it. My heart was not in it. And then I decided
ఐమ్ క్విటింగ్. అలా ఒక రోజు వెళ్ళిపోయి మా మేనేజర్ తోటి సారీ ఐమ్ లీవింగ్ అని చెప్తే, లేదు ఆన్ సైట్ పంపిస్తాము అన్నారు. ఇక్కడైతే మీరు ఆన్ సైట్ పంపిస్తే నేను అక్కడికి వెళ్ళి ఆ టైంలో ఈ టైం జోన్లో 2 టైం జోన్లో పని చేయాలి. ఇదే షూట్కి వెళ్తే హ్యాపీగా 3 అసిస్టెంట్లు ఉంటారు, చిల్ అవ్వచ్చు అని చెప్పా. సో ఐ క్విట్ మై జాబ్. అంటే ఆల్రెడీ అమ్మాయి ఏం ఆలోచించిందంటే నేను షూటింగ్ చేస్తూ ఉంటాను, అందరూ పక్కన ఉంటారు అని ఆల్రెడీ ఒక విజువల్ వేసుకుంది. బట్ యూ షుడ్ డ్రీమ్. ఐ ఆమ్ బిగ్ డ్రీమర్. అవునా? నేను మీరు ఇప్పుడు ఏదన్నా స్టోరీ ఆర్ మీకు జరిగిన ఇన్సిడెంట్ చెప్తుంటే నేను అలా ఒక రీల్ ప్లే చేస్తాను. బ్యాక్గ్రౌండ్ లో నడుస్తుంటుందా? మళ్ళీ ఫిల్మ్స్ లోకి రావాలంటే ఇట్స్ బిగ్ ఛాలెంజ్ కదా. యా, ఇట్ వాస్ అ కాన్షియస్ డెసిషన్ అండి. ఒక్కసారి డిసైడ్ చేసుకున్న తర్వాత దట్ ఐ వాంట్ టు కమ్ బ్యాక్. ఐ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు వన్ పర్సన్ హియర్, వెంకట్రామని. హీఈస్ అ ఫోటోగ్రాఫర్ ఫ్రమ్ చెన్నై. ఇప్పటికీ చాలా ఎడిటోరియల్స్ అండ్ మూవీ షూట్స్ అన్నీ చేస్తుంటారు ఆయన. సంబడీ సజెస్టెడ్ ఆయనతోటి పోర్ట్ఫోలియో చేయించుకుంటే బెటర్ అని. ఐ మెట్ హిమ్ అండ్ హీ లుక్డ్ ఎట్ మీ అండ్ హీ సెడ్, నీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, యూ మస్ట్ బీ అ వండర్ఫుల్ యాక్టర్. హీరోయిన్ అవ్వడానికి యు ఆర్ నాట్ రెడీ, టేక్ 1 year, బాగా గ్రూమ్ అయ్యిరా. హీ టోల్డ్ మీ ఇలా బ్రేసెస్ పెట్టుకోవాలి, వెయిట్ లాస్ అవ్వాలి, ఐబ్రోస్ ఇలా ఉండాలి, వాళ్ళ నీ పాయింటర్స్ ఇచ్చారు. 1 year తీసుకో, తొందర ఏం లేదు. ఎంట్రీ ఇస్తే ప్రాపర్గా ఇవ్వాలి. సో I took my time. I took 9 months. I worked on my weight. I lost a lot of weight and చెప్పినవన్నీ వర్క్ చేసి I went to him and got my portfolio. Then I did a Tamil movie after that. ఏంటది? ఐవరాటం అని జేపీ సార్ ఉన్నారు. హీ ప్లేస్ సపోర్టింగ్ రోల్స్. తెలుగులో కూడా చాలా జేపీ సార్. జేపీ సార్ వాళ్ళ అబ్బాయి డెబ్యూ ఐవరాటం మూవీ. అండ్ నాకు అప్పటికి మనకి అప్పుడెప్పుడో చిన్నప్పుడు చేసాము, బాగానే ఉంది. ఇప్పుడు కెమెరా ముందు టాలెంట్ ఉందా లేదా, ఫ్లూగా చిన్నప్పుడు వచ్చిందా, హీరోయిన్ గా మనం సిగ్గుపడగలుగుతామా, కెన్ ఐ బీ ఇన్ లవ్ ఆన్ కెమెరా, ఐ కాంట్ బి క్యూట్, ఐ హ్యావ్ టు బి ప్రిటీ నౌ. ఈ డౌట్స్ అన్నీ ఉండే. సో ఇక్కడ ఎందుకు, అక్కడ ఎక్స్పెరిమెంట్ చేసి వద్దాము అని. ఐ మీన్ దిస్ ఇస్ జస్ట్ జస్టిఫికేషన్ ఐ గివ్ టు మై సెల్ఫ్. బట్ ఫస్ట్ నాకు తమిళ్లో వచ్చింది ఆఫర్. సో ఐ డిడ్ ఐవరాటం అండ్ ఫస్ట్ డే కెమెరా ముందు ఎంత నర్వస్ ఫీల్ అయ్యానంటే, అసలు చిన్నప్పుడు ఎలా యాక్ట్ చేశాను, ఐ డోంట్ గెట్ ఇట్. ఐ వాజ్ లైక్, ఓ షిట్, లైన్ ఏంటి, తమిళ్లో అసలే డైలాగ్ చెప్పాలి, అమ్మో నేను నా పొజిషన్ నా మార్క్లో ఉండట్లేదేమో, దేర్ వాజ్ సో మెనీ క్వశ్చన్స్. బట్ ఫస్ట్ డే కొంచెం టైం పట్టింది అడ్జస్ట్ అవ్వడానికి. సెకండ్ డే ఐ రియలైజ్డ్ దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. కెమెరా ముందు వచ్చే హ్యాపీనెస్ నాకు లైఫ్లో ఇంకా ఎక్కడ ఐ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ బిఫోర్ దట్. మొదటి అవకాశం వస్తుంది, దాని తర్వాత నిలబెట్టుకోవడం అనేది చాలా కష్టం కదా. కష్టపడ్డాను. కష్టపడ్డారా? చాలా కష్టపడ్డాను. తెలుగులో నాకు ఆ ఫస్ట్ ఒక్క ఆఫర్ అన్న వస్తే బాగుండు అని చాలా ఆడిషన్స్కి వెళ్ళాను, చాలా రిజెక్షన్స్ ఫేస్ చేశాను. ఇన్ఫోసిస్లో ఉన్నన్ని రోజులు నేను అనుకునేదాన్ని, ఇంతమంది పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేశాను, పెద్ద ప్రొడక్షన్ హౌసెస్లో చేశాను చిన్నప్పుడు, వాళ్ళు అలా వెల్కమ్ చేస్తారు, ఓ నిత్య ప్లీజ్ కమ్ సైన్ అవర్ మూవీ అనుకున్నాను. బట్ రియాలిటీ వాజ్ వెరీ డిఫరెంట్. దే రిజెక్టెడ్ మీ కొన్ని ఆడిషన్స్లో. నా ముక్కు చిన్నగా ఉందని, ముక్కు సర్జరీ చేసుకొని వస్తే వీల్ కాస్ట్ యూ ఇన్ అవర్ మూవీ అని చెప్పారు. తర్వాత దేవుళ్ళు పాప కదా, గ్లామరస్ రోల్ అంటే మీకున్న లేబుల్కి ఇప్పుడు చిన్నప్పుడు కదా కదా ఇప్పుడు పెద్దగా అయిపోయావు కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇలా చాలా లేబుల్స్ అయ్యాయి, చాలా రిజెక్షన్స్. అండ్ దెన్ ఐ డిడ్ అ మూవీ కాల్డ్ పడేసావే. నాగార్జున గారు ప్రెజెంట్ చేశారు. చునియా మ్యామ్ వాజ్ ద డైరెక్టర్ అండ్ ఇట్ డింట్ డూ ఎక్సెప్షనలీ వెల్. బట్ ఫార్ మీ, నాకు ఐ నీడెడ్ దట్ కాన్ఫిడెన్స్ అట్ దట్ పాయింట్. ఓకే, నేను తెలుగులో కూడా చేయగలుగుతాను, ఇక్కడ కూడా నన్ను యాక్సెప్ట్ చేస్తారు అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ మూవీ తోటి. ఒక్కొక్క మెట్టు ఎక్కాలంటే కష్టం. ప్రతిసారి ఆడిషన్కి వెళ్ళాలి, స్క్రీన్ టెస్ట్ చేయాలి, ఇవన్నీ నార్మల్గా ఉంటూనే ఉంటాయా ప్రతి చోట? అండి. ఎంత సినిమా చేసినా, ఎంత ఏమి చేసినా రికగ్నిషన్ అన్నది ఎలా అంటారు? అంటే ఇప్పుడు పిట్టకథ తర్వాత ఎవరైనా నరేషన్ అది అంటే చెప్తారు, మీకు స్క్రీన్ టెస్ట్ ఎందుకండి, ఆడిషన్ ఎందుకండి అంటారు. కానీ పర్సనలీ ఐ లైక్ టు గివ్ ఆడిషన్స్. నేను ఎన్ని సినిమాలు చేసినప్పటికీ డైరెక్టర్కి ఒక విజన్ ఉంటుంది, రాసుకున్న క్యారెక్టర్. అట్లీస్ట్ నేను అలాంటి స్టోరీస్ చేయడం ఇష్టపడతాను. నాకంటూ క్యారెక్టరైజేషన్ లేకపోతే ఫ్లవర్ పాట్ రోల్స్ అయితే నాకు సాటిస్ఫాక్షన్ రాదండి. ఓ డబ్బులు వస్తాయంటే చేస్తాను, కానీ
బట్ వర్క్ సాటిస్ఫాక్షన్ ఉండదు. నేను ఆ క్యారెక్టర్కి జస్టిఫికేషన్ చేయగలుగుతానా లేదా అన్నది ఆడిషన్ చేస్తేనే తెలుస్తుంది, నాకైనా డైరెక్టర్కైనా. అవునా? సో ఐ బిలీవ్ ఇన్ దిస్ ఆడిషన్ కల్చర్. ఐ వాంట్ టు డూ ఆడిషన్స్. ఓ పిట్ట కథకి మంచి గేమ్ అప్ వచ్చింది. అంటే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. దాని ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది, ప్రీ రిలీజ్ ఈవెంట్ అవన్నీ. బ్రహ్మాజీ గారు ఉన్నారు అందులో, అండ్ యూ హ్యావ్ 2 more బాయ్స్ అక్కడ. సంజయ్ అండ్ సో ఎస్, అందరూ తెలిసిన వాళ్ళు దాన్ని బ్యాకింగ్ చేశారు, అండ్ సినిమా కూడా బాగుంది ఎండ్ ఆఫ్ ద డే. సో ఇవన్నీ ఉన్నప్పటికీ యాజ్ అ హీరోయిన్, యాజ్ అ మెయిన్ లీడ్ చేస్తున్నప్పుడు మీ మీద ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అండ్ పీపుల్స్ అప్రిసియేషన్ చాలా ఇంపార్టెంట్ ఫర్ నెక్స్ట్ లెవెల్ అంటారా? అమ్మాయి అలాంటి సినిమాలే చేస్తుందండి, ఓటీటీ అమ్మాయి అని ఒక చూపు ఉంటుందంటారా? నాకు పిట్ట కథలో ఆఫర్ రావడం ఆల్సో వాజ్ అ ఛాలెంజ్ అండి. అవునా? సో నేను ఆ షూట్ని చాలా పర్సనల్గా తీసుకొని చేశాను. అంటే ఏ సినిమా వచ్చినా, ఏ ఆపర్చునిటీ వచ్చినా, ఏ యాక్టర్ అయినా 100% పెట్టాలని అనుకుంటారు. బట్ ఫర్ మీ ఇట్ వాజ్ పర్సనల్, బికాజ్ నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడు ద ప్రొడక్షన్ థాట్ కొంచెం ఈ అమ్మాయి మాకు కావాల్సిన విజన్ కంటే కొంచెం చబ్బిగా ఉంది అని అనుకున్నారు. నా పాయింట్ ఏంటంటే కథ అంతా అమలాపురంలో జరుగుతోంది, నేను గ్లామర్ రోల్ కాదు అది. నేను వేసుకునే చుడిదార్కి సైజ్ 0 ఉన్నానా, 4 ఉన్నానా, 8 ఉన్నానా అన్నది షుడెంట్ మ్యాటర్. అండ్ మా డైరెక్టర్ చందు సార్ అసలు ఫస్ట్ ఆడిషన్లోనే నువ్వే నా వెంకటలక్ష్మి అని ఫిక్స్ అయిపోయారు. బట్ ద ప్రొడక్షన్ హ్యాడ్ దేర్ ఇష్యూస్. అది రైట్ ఆర్ రాంగ్ అని నేను చెప్పను, బిజినెస్ పరంగా వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో ఐ టుక్ ఇట్ అపాన్ మీ యాజ్ అ ఛాలెంజ్. ఆడిషన్ నుంచి షూట్ టైంకి ఒక 6 kilos వెయిట్ లాస్ అయ్యాను. నేను అది ప్రామిస్ చేశాను, ఐ లూజ్ వెయిట్ అండ్ కమ్. దట్ హ్యాపెండ్. కానీ వాళ్ళకున్న డౌట్స్ తప్పు అని ప్రూవ్ చేయాలి అని నేను స్ట్రాంగ్గా అనుకున్నాను పిట్ట కథ అప్పుడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత నాకు ప్రొడక్షన్ నుంచి కాల్ వచ్చింది, అండ్ దే సెడ్ we take it back. You are the best thing that happened to పిట్ట కథ అని. That was a big achievement for me. నేను చూసాను సినిమా. మా మూవీ రిలీజ్ అయిన 3 daysకి కోవిడ్ అనౌన్స్ చేశారు. అవును, అందుకనే చూసాను. అండ్ అప్పట్లో అంత లేవు కదా సినిమాలు. మంచి సినిమా అది, చాలా బాగా రాశారు ఆ డైరెక్టర్ గారు. మొత్తం స్క్రీన్ ప్లే డ్రివెన్ అండి. స్క్రీన్ ప్లే డ్రివెన్, చాలా బాగుంది ఆ సినిమా. క్యూట్ గా ఉంది అసలు, పిట్ట కథ లాగే ఉంది అది నిజంగా చెప్పాలంటే. పెద్ద కథ కానీ. ఐ థింక్ అప్రిసియేషన్ డెఫినెట్గా ఇంపార్టెంట్ అండి, బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం సినిమాలు చేసేది ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి. అవును. సో వాళ్ళ దగ్గర నుంచి ఆ వ్యాలిడేషన్ రాకపోతే ఐ నీడ్ టు రీచెక్ మై సెల్ఫ్. నేను ఎక్కడ బెటర్గా ఏమి చేయగలుగుతాను అని ఐ హ్యావ్ టు చెక్ అండ్ కమ్ బ్యాక్. బట్ అలాంగ్ విత్ దట్ అది కోవిడ్ టైంలో రిలీజ్ అవ్వడం వల్ల ఇట్ వాజ్ అన్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్. బిజినెస్ పరంగా మాకు చాలా అడ్వాంటేజ్ అయింది, బట్ దాని తర్వాత 2 years గ్యాప్ వచ్చింది. అరే నాకు పిట్ట కథ ఉంది, ఇమ్మీడియట్గా ఆఫర్స్ వస్తాయి అని అనుకున్నాను, బట్ ఆ గ్యాప్ వచ్చింది. అండ్ దెన్ దట్ గ్యాప్ వెంట్ ఆన్ ఫర్ 3 years. తర్వాత హలో వరల్డ్ వెబ్ సిరీస్ వచ్చే వరకు ఐ డోంట్ డూ ఎనీథింగ్ ఎల్స్. హలో వరల్డ్ మళ్ళీ నిహారిక గారు. నిహారిక గారు యాజ్ అ ప్రొడ్యూసర్, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎలా ఉంది అంటే, నేను ఆవిడ గురించి షీ ఇస్ వెరీ ఫైన్ లేడీ అని విన్నాను, ఆవిడ గురించి చాలా మంచి విషయాలు విన్నాను. సో యాజ్ అ ప్రొడ్యూసర్ మీరు చెప్పాలి యాక్టర్స్. సో నేను 2016లో ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుని కంపెనీ రిజిస్ట్రేషన్కి పింక్ ఎలిఫెంట్ అని ట్రేడ్ మార్క్ చేయించుకుందాం అనుకుంటే ఆల్రెడీ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అయ్యింది అని తెలిసింది. సో సిన్స్ దెన్ ఐ వాజ్ లైక్, why pink elephant pictures? So I've always had that with me. And Niharika as a producer, I think she's one of the finest producers I worked with. As an actor, at least నా ఎక్స్పీరియన్స్లో ఈ లాస్ట్ చెక్ ఒకటి ఉంటుంది, అది రాబట్టుకోవడం చాలా కష్టం. సినిమా అయిపోయాక 6 months 8 months పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ కూడా డిలే చేసిన రోజులు ఉన్నాయి. అండ్ నేను కొంచెం స్ట్రిక్ట్ ఆ విషయంలో, నా పేమెంట్ క్లియర్ చేస్తే తప్ప నేను ఆ లాస్ట్ డైలాగ్లో లాస్ట్ వర్డ్ చెప్పకుండా ఆపేస్తాను అనమాట. సో దట్ డెంట్ హ్యాపెన్ విత్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్. కాంట్రాక్ట్లో ఏవైతే టర్మ్స్ మాట్లాడుకున్నామో 100% దాన్ని ఫాలో అయ్యారు. షూట్ టైంలో కానీ పేమెంట్ పరంగా కానీ ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ పాయింట్. అండ్ ఎక్కడ ఐ థింక్ షూట్కి కానీ యాక్టర్స్కి కానీ ఇన్కన్వీనియన్స్ రానివ్వలేదు నిహారిక. అండ్ she's an amazing producer. I want to get her here sometime. నేను శ్యామ్ గారి గురించి కూడా అలాగే చెప్పాను. శ్యామ్ గారు is my
ఆల్ టైమ్ ఫేవరెట్ ప్రొడ్యూసర్. శ్యామ్ ప్రసాద్ గారు is అంజీలో ఆయన పిల్లల్ని ప్యాంపర్ చేసినంతగా ఏ ప్రొడ్యూసర్ చేయలేదు. 6 kids ఉన్నాము అంజీలో. ఫస్ట్ డే ఆయన అడిగారు ఎవరెవరికి ఏ చాక్లెట్ అంటే ఇష్టం అని. ఎవ్రీ డే ఒక చాక్లెట్ ప్యాకెట్ వచ్చేది మా అందరికి విత్ ఆల్ ద 6 చాక్లెట్స్. అందరి ఫేవరెట్స్ ఒక ప్యాకెట్ లో వేసి అందరికి డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. అండ్ సెట్ లో ఎంత ప్యాంపర్ చేసేవాళ్ళు శ్యామ్ గారు. సెట్ తర్వాత బికాజ్ మేము ఎక్కువ షూట్ కేరళలో చేసాము అండ్ అందరం ఒకటే హోటల్లో ఉండేవాళ్ళం. కోడి రామకృష్ణ గారు, శ్యామ్ గారు, చిరంజీవి గారు అందరూ. 7th తర్వాత కారిడార్ లో పిల్లలు ఉండకూడదు, అందరు రూమ్ లోకి వెళ్ళి చదువుకోవాలి. 9 తర్వాత లైట్స్ ఆఫ్ ఇన్ ఆల్ ద రూమ్స్. సో హీ వాజ్ లైక్ అ వెరీ స్ట్రిక్ట్ పేరెంట్, విచ్ వాజ్ ఆల్సో ఇంపార్టెంట్. చాలా ఆయన డిసిప్లిన్ తెలుస్తుంది దానివల్ల. ఎగ్జాక్ట్లీ. ఐ థింక్ ద వే యూ డూ వన్ థింగ్ ఇస్ ద వే యూ డూ ఎవ్రీథింగ్. ఆయన యాజ్ అ ప్రొడ్యూసర్ ఎంత డిసిప్లిన్ గా ఉండేవాళ్ళు, ఆఫ్ సెట్ ఆల్సో హీ వాజ్ లైక్ దట్. లవ్లీ. ఎందుకంటే మేము 30-40 days అక్కడ షూట్ చేసేవాళ్ళం. అన్ని డేస్ ఎడ్యుకేషన్ మిస్ అవ్వకూడదు అని తను చాలా పర్టికులర్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక సినిమా వస్తుంది మనకి, తర్వాత ఏమి ఉండదు, తర్వాత మళ్ళీ ఏదో వస్తుంది. ఎప్పుడైనా అనిపిస్తుందా దట్ ఏం చేస్తాను నేను వేరే ఏదైనా చేసుకోవచ్చు కదా, మేబీ ఐ షుడ్ ట్రై సంథింగ్ ఆఫ్ మై ఓన్, చదువుకున్నావు పోనీ జాబ్కి వెళ్ళిపోదామా, ఇలా చాలా డౌట్స్ మన మీద మనకే డౌట్స్ వస్తూ ఉంటాయి. అంటే నేను ఒక యాక్టర్గా అడుగుతున్నాను నిన్ను, మనకేం రానప్పుడు ఏదో చేసేసి పెద్దగా వచ్చేస్తుంది అని అనుకుంటాం. సో దట్ మ్యాటర్ నేనే లక్కీ భాస్కర్ చేశాను, ఓ థ్యాంక్ గాడ్ ఐ గాట్ ఎ గుడ్ బ్రేక్ అనుకున్నా. బట్ ఆఫ్టర్ లక్కీ భాస్కర్ దెస్ నథింగ్, దెస్ న్యూట్రల్. ఇదివరకు ఏంటంటే ఒక యాక్షన్ బట్టి ఇంకోటి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అలా లేదు, పరిస్థితి వేరేగా ఉంది ఇప్పుడు. సో వాట్ డస్ ఇట్ టేక్, ఏం అవుతుంది అప్పుడు? బిఫోర్ ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్, నేను చూసాను లక్కీ భాస్కర్. నేను యాక్చువల్లీ సినిమాలు తక్కువ చూస్తాను, కానీ లక్కీ భాస్కర్ చూసాను. ఐ లవ్ ద మూవీ. ఆబ్వియస్లీ యువర్ అమేజింగ్ ఇన్ ద మూవీ టు. బాగా రాశారు. యా అంటే డైరెక్టర్ గారు చాలా బాగా రాశారు. సో అసలు సినిమా మధ్య గ్యాప్లు వస్తాయి కదా, అప్పుడు ఏం చేస్తారు? అంటే నాకైతే టెలివిజన్ చేస్తాను, ఇగో ఇలా పాడ్కాస్టింగ్ ఇప్పుడు స్టార్ట్ చేశాను, లేకపోతే నాకు ఫ్యామిలీ ఉంది, పిల్లల్ని ఉన్నారు చూసుకుంటాను. ఐ కీప్ మై సెల్ఫ్ అవే ఫ్రమ్ దట్ నాన్ సెన్స్ అనమాట. చాలా నాన్ సెన్స్ నడుస్తూ ఉంటుంది. అరే నేను చాలా కష్టపడి వచ్చాను, ఇంట్లో వాళ్ళు వద్దంటే పోరాడొచ్చాను, యాంకరింగ్ చేశాను, తర్వాత వద్దొద్దు సినిమాలు అన్నారు, కానీ సినిమాల్లో తోసుకుని వచ్చాను, ఐఎమ్ ట్రైంగ్ టు థ్రైవ్ మై సెల్ఫ్ హియర్, కానీ నథింగ్ ఈస్ హ్యాపెనింగ్ అన్న ఒక ఆవేదన ఉంటుంది. కానీ లక్కీగా బికాజ్ ఐమ్ డూయింగ్ మల్టిపుల్ థింగ్స్ ఐ కీప్ మై మైండ్ అవే ఫ్రమ్ దట్ నాన్ సెన్స్. నీకేమవుతుంది? ఇనిషియల్గా అనిపించేది పడేసావే, దాని తర్వాత నువ్వు తోపురా చేశాను, దాని తర్వాత పిట్ట కదా. ఈ టైంలో చాలా అనుకునేదాన్ని, ఐ వాంట్ టు డూ మోర్ వర్క్. నాకు ఇలా ఖాళీగా ఉండడం ఇష్టం లేదు. ఇయర్లో నేను ఒక సినిమా చేస్తే ఐల్ బి బిజీ ఫర్ 60 days. మిగిలిన టైం అంతా నేను ఏం చేయాలి? అండ్ ఇట్స్ నాట్ అబౌట్ మనీ ఆల్సో అండి. నేను మా పేరెంట్స్తో ఉంటాను కాబట్టి నాకంటూ ఖర్చులు ఏం ఎక్కువ ఉండవు. కానీ దట్ టైం ఖాళీగా ఉన్నప్పుడు వాట్ టైం ఇస్ మనీ కదా. ఎగ్జాక్ట్లీ దట్ టూ. సో టైం వెళ్ళిపోతుందంటే ఏజ్ అయిపోతుంది మనకి. ఆ టైం నేను అంత ఆలోచించలేదు. టైం అంటే ఓకే ఐమ్ గ్రోయింగ్ ఓల్డర్ ఆర్ లైక్ ఐమ్ వేస్టింగ్ మై టైం అని ఎప్పుడు అనిపించలేదు. బట్ ఖాళీగా ఉండడం నాకు ఇష్టం లేదు, అప్పుడు అనుకునేదాన్ని. అండ్ దెన్ ద మోర్ ఐ థాట్ ఆఫ్ ఇట్, ఐ రియలైజ్డ్ నేను కమ్బ్యాక్ చేసినప్పుడు యాజ్ ద లీడ్ ఐ వాజ్ వెరీ క్లియర్ నేను ఎలాంటి స్క్రిప్ట్స్ పిక్ చేసుకోవాలి యాజ్ అన్ యాక్టర్. అంటే నాకు అన్ని చాయిసెస్ ఉన్నాయని చెప్పట్లేదు, నాకు వచ్చిన వాటిలో నాకు ఎలాంటివి చేయాలని ఉంది అని నేను ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాను. వెన్ ఐ లుక్ బ్యాక్, చిన్నప్పుడు కూడా నాకంటూ ఒక సబ్స్టాన్షియల్ క్యారెక్టరైజేషన్ ఉన్న స్టోరీసే నేను చేశాను. అది ఎంత చిన్న పాత్ర అయినప్పటికీ చిన్నప్పుడు కూడా నేను అలాంటివే చేశాను. నాకు ఇప్పుడు కూడా అలాంటివే చేయాలని ఉంది. జస్ట్ మేకప్ వేసుకొని గ్లామరస్గా కనిపించి ఫ్రేమ్లో ఉండాలి అంటే నాకు అది సాటిస్ఫాక్షన్ ఇవ్వదు, ఓన్లీ మనీ ఇస్తుంది. అండ్ మనీ కోసం అయితే నేను జాబే చేసుకునేదాన్ని, ఎక్కువ మనీ వచ్చేది నాకు, ఇంకా స్టాండర్డ్ ఇన్కమ్ వచ్చేది. సో మై గోల్ ఇస్ టు పోర్ట్రే మల్టిపుల్ రోల్స్ ఆన్ కెమెరా, డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ దట్ గివ్ మీ వే టు పర్ఫామ్. నాకు సినిమా అంటే కళామ తల్లి, నాకు అది బిజినెస్ కాదు, నాకు అది క్రాఫ్ట్. సో దాన్ని నేను అలానే చూస్తాను. నేను ఈ డెసిషన్ తీసుకున్నప్పుడు సంవత్సరానికి 100 సినిమాలు చేయాలి అంటే అవ్వదు, బికాస్ అన్ని మంచి రోల్స్ రాయరు, అన్ని మంచి స్క్రిప్ట్ ఓరియంటెడ్ సినిమాలు తీయలేరు. బికాస్ ప్రొడ్యూసర్స్కి ప్రొడక్షన్ పరంగా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ బిజినెస్. అంతే. నేను ఈ పాత్ చూస్ చేసుకున్నప్పుడు
దీస్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్. సో ఇప్పుడు నేను కంప్లైంట్ చేయడానికి లేదు, ఇది నా చాయిస్. ఐ హ్యావ్. ఇంట్లో వాళ్ళు ఏం చెప్పలేదా మీ అమ్మగారు హూ వాంట్స్ టు సీ యూ బిగ్, ఏదో ఒకటి చెయ్యి పర్లేదు, డజంట్ మ్యాటర్, డోంట్ ఫిల్టర్ యువర్ సెల్ఫ్ అని ఏం చెప్పలేదా? అమ్మ ఎప్పుడు చెప్పలేదు, ఫిల్టర్ చేయమని చెప్పలేదు. ఇట్స్ ఆల్వేస్ బిన్ మై డెసిషన్. కానీ పొటెన్షియల్ వేస్ట్ అయిపోతుంది. బాధ అందరికీ ఉంటుంది. నువ్వు బాగా చదువుకునే దానివి, యూఆర్ సో స్మార్ట్, దే థింక్ ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్ అనమాట. ఎవ్రీ పేరెంట్ అందరి పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ముద్దు కదా. ఎగ్జాక్ట్లీ. నీకు ఇంత కెపాసిటీ ఉంది లైఫ్లో, ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళి నువ్వు బతకగలుగుతావు, ఎందుకు వేరేది ట్రై చేయట్లేదు? జాబ్ చేసుకోవచ్చు కదా, ఏదో ఒకటి ట్రై చేయి. మై డాడ్ ఇస్ అబ్సెస్డ్ విత్ గవర్నమెంట్ జాబ్స్. గవర్నమెంట్ జాబ్ ఎత్తుకోవచ్చు కదా, సెక్యూరిటీ మనకి. అదే సెక్యూరిటీ, ఒక టిపికల్ మైండ్ సెట్ అది. అది మనకి పేట్రియార్కి తెచ్చిన మైండ్ సెట్, అది ఏం చేయలేము. సో ఇది డెఫినెట్గా చెప్తారు. దెన్ ఐ సిట్ దెమ్ డౌన్ అండ్ ఐ హ్యావ్ అ కాన్వర్జేషన్ అనమాట. ఇది ఒక 2 hour లాంగ్ కాన్వర్జేషన్ జరుగుతుంది. ఐ టెల్ దెమ్, మీ సర్కిల్లో మీ ఫ్రెండ్స్ పిల్లలు, కజిన్స్ ఏం చేస్తున్నారు? టిపికల్ ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది అందరికీ. బీటెక్, డాక్టర్ ఏదో ఒకటి చదవాలి, తర్వాత ఎంఎస్ చేస్తే యుఎస్ లో సెటిల్ అయిపోవచ్చు. చాలా మంది ఇల్లు కొనుక్కోవాలి, పిల్లలు అంతా కదా. ఇట్ ఈస్ అ రోడ్ మ్యాప్ దట్ ఈస్ లేడ్. నా లైఫ్లో మై రోడ్ మ్యాప్ ఈజ్ వాట్ ఐ డిసైడ్. నేను నాకు సొసైటీ ఇచ్చిన పాత నేను ఎప్పుడు ఫాలో అవ్వలేదు, ఇప్పుడు కూడా ఫాలో అవ్వను. ఇప్పుడు జాబ్ చేసుకొని పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలి అంటే ఎనీబడి కెన్ డూ ఇట్. అంటే ఐఎమ్ నాట్ డిస్మిస్సింగ్ ఇట్. అది వాళ్ళకి కావాలి అంటే వాళ్ళు అది పర్సూ చేయొచ్చు. హౌ మెనీ పీపుల్ డూ యూ నో హూ కెన్ ప్రౌడ్లీ కాల్ దెమ్సెల్వ్స్ గుడ్ యాక్టర్స్? మీ సర్కిల్, మా సర్కిల్లో అయితే నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇజంట్ దట్ అ థింగ్ ఆఫ్ ప్రైడ్? ఖచ్చితంగా. ఎంతమందికి వస్తుంది ఈ ఆపర్చునిటీ? నాకు వచ్చింది, సో ఐ విల్ వర్క్ ఆన్ ఇట్. నేను కంప్లైంట్ చేయనప్పుడు మీరు కంప్లైంట్ చేయొద్దు. సో మా ఇంట్లో మంత్లీ ఒక 1 or 2 podcasts ఇలా జరుగుతుంటాయి అనమాట. నేను అమ్మ నాన్న కూర్చోపెట్టి, దాన్ని పాడ్కాస్ట్ అనను నేను, దాన్ని కౌన్సిలింగ్ అంటాను. పాడ్కాస్ట్ ఇది ఇద్దరం మాట్లాడుకోవడం, నేను కౌన్సిలింగ్ అంటే వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వను, అది కౌన్సిలింగే. That definitely happens. How do I deal with it? I just have to, అంతే. లైక్ దిస్ ఇస్ మై చాయిస్. కరెక్ట్. అంటే ఇప్పుడు ఫీల్డ్లో ఎలా ఉందంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ద సోషల్ మీడియా గోయింగ్ సో వైరల్. యూట్యూబ్ అన్నది ఉంది, దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ అన్నది ఉంది, ట్విట్టర్, ఆల్ దీస్ థింగ్స్, అండ్ దే ఆర్ సో మెనీ ఇన్ఫ్లుయెన్సర్స్. అంటే ఇప్పుడు ఏంటంటే వన్స్ మన ఫోన్కి కెమెరా వచ్చేసిన తర్వాత ఆ కెమెరా ఉన్న వాళ్ళందరూ స్టార్సే. బికాజ్ ఇలా పెట్టుకోవచ్చు, నేను సో అండ్ సో ఇది అనొచ్చు, నేను ఐ కెన్ ఫ్లాంట్ విత్ ఇట్, ఐ కెన్ వేర్ గుడ్ డ్రెస్సెస్, ఏదైనా చేయొచ్చు, అండ్ యూ కెన్ బీ పాపులర్. అండ్ అది మనీ కూడా ఫెచ్ చేస్తాను ఆన్ వన్ సైడ్ వాళ్ళకి టాలెంట్కి. ఇంకొకటి సినిమాల్లో కొత్త ఫేస్ చూద్దాం, వీళ్ళంతా పాతగా అయిపోయారు, కొత్త ఫేస్ చూద్దాం, వీళ్ళు ఉన్నారు వీళ్ళు. అండ్ దీనివల్ల ఇంకోటి కూడా అవుతుంది, వేర్ పీపుల్ ఆర్ అండర్ గ్రేడింగ్. అంటే ఒక 10,000 ఇచ్చే చోట వీళ్ళు 2,000కే రెడీగా ఉంటారు, వీళ్ళని తీసుకుందాం అన్నది కూడా. ఐఎమ్ సారీ, ఐఎమ్ బీయింగ్ వెరీ వోకల్, కానీ అది ఫ్యాక్ట్. చాలామంది నాకు తెలిసి హోమ్ మేకర్స్, హౌస్ వైఫ్స్, వాళ్ళు ఖాళీగా ఉన్నాం కదండి, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, ఫ్రీగా ఏమన్నా ఉంటే చెప్పండి, సీరియల్స్ కానీ సినిమాలు, మేము జస్ట్ అలా నుంచుంటాం, ఫ్రీగా ఏదన్నా ఉంటే చెప్పండి, మేము ఊరికేనే వచ్చి మా చీరలు కట్టుకుని చేస్తాం అని నాకు చెప్పిన వాళ్ళే బోల్డ్ మంది ఉన్నారు. సో ఇంత కాంపిటేటివ్గా ఉన్న ఈ జనరేషన్లో వచ్చిన మీకు మనకి హౌ డూ యూ థింక్ ఈ ఫిల్మ్ ఫీల్డ్ అన్నది వయబుల్గా ఉంది? అండ్ సెకండ్ కెరియర్ ఆప్షన్ డెఫినెట్గా ఉండాలంటావా? ప్యాషన్ డజంట్ పే బిల్స్. అవును, ఎప్పుడు పే చేయదు. ఎగ్జాక్ట్లీ. సో ఫర్ పీపుల్, అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో రావాలి అనుకునే వాళ్ళకి డెఫినెట్గా స్టాండర్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెట్టుకోవాలి అని నేను స్ట్రాంగ్గా అడ్వైస్ చేస్తాను. వై ఐఎమ్ టెల్లింగ్ దట్ ఈస్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ మూవీ అయిపోయింది, వైరల్ ప్రపంచం రిలీజ్ అయింది, నాది ప్రమోషన్స్ అయిపోయాయి. 3 weeks నేను అసలు ఒక 16-18 hours వర్క్ చేశాను. ఇట్ వాజ్ లవ్లీ. కానీ ఐ డోంట్ నో వెన్ ఐల్ సైన్ మై నెక్స్ట్ ప్రాజెక్ట్. సో ఈ గ్యాప్లో ఒక పాయింట్ వస్తుంది వేర్ వీల్ ఫీల్ వల్నరబుల్, డెస్పరేట్ అయిపోతాం. మనకి ఫైనాన్షియల్ బ్యాకింగ్ లేకపోతే ఒక తప్పు ఆఫర్ యాక్సెప్ట్ చేస్తాం. తప్పు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ నాకు నచ్చని క్యారెక్టర్ నేను ఒప్పుకోవడం, కానీ ఈ సినిమా నా కెరియర్కి హెల్ప్ అవ్వదు అని తెలిసిన డబ్బుల కోసం ఒప్పుకోవడం, డబ్బుల కోసం నేను డౌన్ గ్రేడ్ అయ్యి
ఒక డిఫరెంట్ కేటగిరీలో ఆపర్చునిటీస్ వెతుక్కోవడం, ఈ డెస్పిరేషన్ని అవాయిడ్ చేయడానికి ఒక స్టాండర్డ్ లైక్ సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ 100% ఇంపార్టెంట్. I am a thorough, like a strong advocate for it. And I have always been like that too. ఖాళీగా ఎప్పుడూ లేను. అంటే స్టార్టింగ్లో ఒక 2 years అలా ఉన్నాను, కానీ దాని తర్వాత ఏదో ఒక బిజినెస్ వెంచర్లో ఐ గాట్ మై సెల్ఫ్ ఆక్యుపైడ్. అవునా? అంటే ఐ డెంట్ థ్రైవ్ ఇన్ ఎనీ బిజినెస్ యెట్, బట్ ఎక్కడ లాస్ అయితే రాలేదు. ఐ ఆల్వేస్ బ్రేక్ ఈవెన్ స్టాప్ లాస్ అవుతున్నప్పుడు ఐ వుడ్ ఎగ్జిట్. సో ఎవరితో చేస్తారు? మీ నాన్నగారా లేకపోతే ఎవరైనా ఉన్నారా? వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్? ఇనిషియలీ నాన్నగారితో స్టార్ట్ చేశాను. వీ స్టార్టెడ్ అన్ ఎక్స్పోర్ట్ కంపెనీ ఇంజనీరింగ్ గూడ్స్లో. ఆ ఇండస్ట్రీలో ఆడవాళ్ళు ఎవ్వరూ లేరు, ఎస్పెషలీ సౌత్లో. సో వెన్ ఐ గాట్ ఆన్ బోర్డ్, నాకు అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్. మా మార్కెట్ ప్రైమర్లీ ఆఫ్రికా ఉండేది, అక్కడికి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. సో ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ మీద వెన్ ఐ నెగోషియేట్ డీల్, I speak better English వాళ్ళకంటే. I'm a woman and I'm more confident. So I used to close deals. నాకు అది కాన్ఫిడెన్స్ ఇచ్చింది, అంటే నేను బిజినెస్ కూడా చేయగలుగుతాను అని అర్థమైంది. బట్ ఇట్ డెంట్ వర్క్ అవుట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్. సో ఆ కంపెనీ షట్ డౌన్ చేసి దాని తర్వాత ఒక బ్రాండింగ్ ప్రమోషన్ కంపెనీ స్టార్ట్ చేశాను 2018. సో ట్రై చేస్తూనే ఉన్నావు నిరంతరం? కన్సిస్టెంట్లీ అండి. నాకు ఖాళీగా ఉండడం ఇష్టం లేదు. సో ఐ ఆల్వేస్ కీప్ మై సెల్ఫ్ బిజీ విత్ సంథింగ్ ఆర్ ది అదర్. ఆల్రెడీ ఓటీటీలో చేస్తున్నావు నువ్వు, అండ్ సీరియల్స్ ఒకటి ఉన్నాయి చాలా వెరీ పాపులర్ సీరియల్స్ కూడా. సో ఇది వేరే లాంగ్వేజెస్ ఇవన్నీ కూడా ఏమైనా ఎండ్యూర్ చేసావా? వెళ్ళి అడగడం కానీ లేకపోతే ట్రై అవుట్ చేయడం కానీ ఏదైనా అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం చేసావా? కోవిడ్ వచ్చే వరకు ఐ ఆల్వేస్ థాట్ మై పర్ఫార్మెన్స్ విల్ స్పీక్ ఫర్ మీ. నేను మంచి యాక్టర్ అనుకుంటే నాకు ఆఫర్ ఇస్తారు అని నేను అనుకునేదాన్ని. అది ఎంత తప్పో తర్వాత అర్థమైంది. గుడ్, అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు కదా. సో నా అంతకు నేను ఎవరిని ఎప్పుడూ రీచ్ అవుట్ అవ్వలేదు. ఈ లాస్ట్ 2 yearsలోనే యాక్టివ్గా నేను ఐఎమ్ రీచింగ్ అవుట్ టు డైరెక్టర్స్ ఆర్ యంగ్ ఫిల్మ్ మేకర్స్, కీపింగ్ ఇన్ టచ్ విత్ దెమ్. సో నెట్వర్కింగ్ అవసరం అంటావా? 100%. అది నేను డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేసిన తర్వాత నాకు అర్థమైంది నెట్వర్కింగ్ పవర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో. దాన్ని నేను మన ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో కూడా అప్లై చేస్తున్నాను. అండ్ మీరు అన్నట్టు కాంపిటీషన్ ఉందండి. ఇది వరకు లాగా స్కేర్సిటీ లేదు. గ్రోయింగ్ అప్ నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు అమ్మో సినిమా ఫీల్డా మంచిది కాదు అని ఒక తాబు ఉండేది. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఎవ్రీబడి వాంట్స్ టు బి అన్ యాక్టర్. ఎవ్రీ ఇన్ఫ్లుయెన్సర్ ఇస్ అన్ యాక్టర్. అప్పట్లో ఇంజనీర్లు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు యాక్టర్స్ ఎలా ఉన్నారు. బట్ at the cost of sounding arrogant, I am going to say this. Entertaining 20 lakh or like even 20 million audience in a 30-second reel is different from portraying a character that is very different from your natural personality. So not all influencers are actors. I agree. And I feel not all actors are also great actors for that matter sometimes. Can I give you a high five on that? యా, హై 10 ఆన్ దట్. ఎందుకంటే ఒక యాక్టర్ అవ్వాలంటే చాలా ఉంటాయి వెనకాల. ఒకటేంటంటే ఆ డైరెక్టర్ ఏమనుకుంటున్నారు, ఎలా మిమ్మల్ని పోర్ట్రే చేయాలనుకుంటున్నారు, అది ఫస్ట్ కథ, ముందు కథ, వెనకాల కథ, వీటన్నిటితో పాటు మీకు పర్సనాలిటీ ఉంటుంది. ఆ పర్సనాలిటీ ఎక్కడ ఓవర్లాప్ కాకుండా అది వేరేగా చేస్తూ, ఇవన్నీ కాకుండా పక్కన చాలా ఉంటాయి కండిషన్స్. ఇంతమంది లైట్ మెన్ ఉంటారు, వర్కింగ్ ఉంటారు, స్టాఫ్ ఉంటారు, ఓ 100 మంది చుట్టుముడితే మనం పర్ఫామ్ చేయాలి. సో వాళ్ళంతా లేరని మనం ధైర్యంగా ఆ క్యారెక్టర్ని పర్ఫామ్ చేయాలి. ఇట్ ఈస్ ఇండీడ్ ఎ ఛాలెంజ్. ఐ అగ్రీ టు దాట్. బికాజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ అంటే మన ఓన్ కెమెరా మన ఓన్ రూమ్లో పెట్టి చేసుకోవడం, లైక్ దిస్ పాడ్కాస్ట్, జస్ట్ చాలా మంది తక్కువ మందితో చేయడం, 4 5గురితో, అది 100ల మధ్యలో చేయాలి. అందుకనే యాక్టర్స్ ఆర్ సెలబ్రేటెడ్, అందుకనే యాక్టర్స్ ఆర్ యాక్టర్స్. ఒక ఇది మరి మెగాస్టార్ గారు కానివ్వండి, లేకపోతే ఎవరైనా ఫర్ దట్ మ్యాటర్, బాలకృష్ణ గారు, వాళ్ళకి ఆరా ఎందుకుందంటే ఆ కాన్ఫిడెన్స్ దట్ దే బ్రింగ్ దట్ సో లైవ్లీ దట్ మనకి హత్తుకునేలా చేస్తారు. ఈవెన్ ద యాక్ట్రెసెస్. అబ్సల్యూట్లీ అండి. ఎన్ని సీన్స్ ఉంటాయి, ఏడుపు సీన్లు ఉంటాయి, కొన్ని రేప్ సీన్లు ఉంటాయి, ఇవన్నీ అందరు ముందర వాళ్ళు చేస్తారంటే ఎంత వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి మనం. అబ్సల్యూట్లీ. అండ్ ఇది ఏది లేకపోయినా I spoke about glamour roles. Just looking glamorous also is a challenge. Correct. నేను కొంచెం ఓల్డ్ స్కూల్ ఈ ఒక్క పాయింట్లో మాత్రం, యాక్చువల్లీ ఇన్ మెనీ వేస్, బట్ ఐ ఫీల్
నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, నా ట్విట్టర్ ఫాలోవర్స్ డోంట్ డిసైడ్ వాట్ కైండ్ ఆఫ్ అన్ యాక్టర్ ఐ యామ్. అండ్ బిజినెస్ పరంగా కూడా యాజ్ ఇఫ్ ఐ వాస్ టు బి అ ప్రొడ్యూసర్, నేను అది ఎలా కన్సిడర్ చేస్తాను? అది ఫ్రీ కాబట్టి దే విల్ ఫాలో మీ. వాళ్ళే టికెట్ పెట్టుకొని రారు. ఇఫ్ దట్ వాస్ ట్రూ, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ చేసిన ప్రాజెక్ట్స్ హిట్ అయి ఉండాలి. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. సో ఐ డోంట్ నో వై పీపుల్ ఆర్ క్రేజీ అబౌట్ ద ఫాలోవర్స్. దే ఆస్క్ అండి, ఇప్పుడు నేను నరేషన్కి కానీ ఆడిషన్ కానీ వెళ్ళినప్పుడు అడుగుతారు, మీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు? ఓ మీకు మిలియన్స్లో లేరా? హౌ ఇస్ దట్ రిలేటెడ్ టు మీ బీయింగ్ అన్ యాక్టర్? కరెక్ట్. నేను అస్సలు ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్ ఉండేదాన్ని కాదు అంటిల్ జాన్యురీ. ఐ డోంట్ లైక్ పుట్టింగ్ మై ప్రైవేట్ లైఫ్ ఆన్ సోషల్ మీడియా. ఐఎమ్ అ వెరీ ప్రైవేట్ పర్సన్. దట్స్ హౌ ఐ లైక్ ఇట్. బట్ నౌ ఐవ్ డిసైడెడ్ టు ప్లే ద గేమ్. సో every day I'm active. I'm so active, like annoyingly active anamata. I think that's how I landed up on your field. అవును, యాక్చువల్లీ ఒక్కొక్కసారి ఇది ఒక వైరల్ లాగా అనిపిస్తుంది నాకు. Yep. ఐఎమ్ ఆల్సో లైక్ దాట్. ఐఎమ్ వెరీ వెరీ అంటే ఐ లైక్ టు బీ ఇన్ మై ఓన్ షెల్. అండ్ నాకు ఇష్టం లేదు, నేను ఇచ్చేస్తున్నాను, అది చేస్తున్నాను, మా ఇంట్లో బాత్రూమ్ చూడండి, మా ఇంట్లో కిచెన్ చూడండి, ఇవి నేను ఏది చేయలేను. ఐ లైక్ టు కీప్ మై పర్సనల్ లైఫ్ పర్సనల్ అండ్ పబ్లిక్ లైఫ్ పబ్లిక్ అలా. కానీ సమ్ టైమ్స్ ఐ థింక్ మార్పు అనేది సహజం. మారకపోతే మనమే స్టేల్ అయిపోతాం, అవుట్డేటెడ్ అయిపోతాం. కాబట్టి మారుతూ ఉండాలి, కానీ ఎంత అన్నది మన కంట్రోల్లో ఉండాలి. True. ఆన్ వన్ సైడ్ ఏమో మనం అనుకుంటాం తెలుగింటి అమ్మాయి అంటే చక్కగా క్యూట్గా లావుగా బొద్దుగా ఉంటారు, ఒక యూనో చిన్నప్పుడు ఒకలాగా ఉంటారు, పెళ్ళాక ఇంకోలా ఉంటారు, పిల్లలు పుట్టాక ఇంకోలా ఉంటారు. అలా గ్రేస్ఫుల్గా మనం ఏజ్ అవుతూ ఉంటాం. ఎప్పుడు సైజ్ జీరోలో అయితే ఉండలేం. అండ్ విమెన్ అండ్ హార్మోన్స్ ఆర్ డిఫరెంట్. అండ్ మనం ఉండేది ఒక మేల్ డామినెంట్ ప్రిడామినెంట్ ఎనర్జీస్లో అండ్ ఇండస్ట్రీలో. సో అలాంటప్పుడు ఈ బాడీ షేమింగ్ అన్నది హౌ మచ్ ఇస్ టూ మచ్ అండ్ డస్ ఇట్ హ్యాపెన్ టు యూ? It happened with me in the past. It still happens with me. Not just because I'm an actor అండి. జనరల్గా కూడా ఈ ఇండస్ట్రీ కాదు, జనరల్గా మేల్ డామినేటెడ్ చేసినంత బాడీ షేమింగ్ అబ్బాయిల్ని చేయరు. నేను ఎవరినన్నా చుట్టాలని చాలా రోజుల తర్వాత కలిస్తే, అదేంటి లావ్ అయిపోయావు, సినిమాల్లో ఉంటావు కదా, సన్నగా ఉండాలి కదా. మా అమ్మ చాలా సన్నగా ఉంటారు అనమాట. తను ఎప్పుడు అలానే ఉంటారు. లైక్ ఫర్ ద లాంగెస్ట్ టైమ్ దట్ ఐ హావ్ నోన్ షీ ఈస్ వెరీ లీన్. జెనెటికల్లీ అలా ఉంటారు. అంతే. అమ్మని చూస్తే మీరేంటి సన్నగా అయిపోయారు అంటే, లావ్ అయినా అడుగుతారు, సన్నగా అయినా అంటే. మా నాన్నని ఎప్పుడు అడగరు. ఆయన ఎన్ని షేప్స్ అండ్ సైజెస్ చేంజ్ అవుతుంటారు. అదేంటి మీకు గడ్డం పెంచేసుకున్నారు, జుట్టు ఊడిపోయింది, ఆర్ డాడ్ బాడ్ వచ్చింది, ఇవి ఎవరిని నేను అబ్బాయిలు నన్ను చూడనే లేదు. I don't know why that is. I can't change it, but I have to accept it. Body shaming definitely అండి. I think పబ్లిక్ ఐలో ఎక్కువ ఉంటాం కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ I've recently come to understand that యాక్టర్స్ మోడల్సే కాదు, మీడియా జర్నలిజంలో ఉన్న విమెన్ కూడా బాడీ షేమింగ్ చేస్తారు అని రీసెంట్గానే తెలుసుకున్నాను. విచ్ ఈస్ అ సాడ్ స్టేట్. దిస్ ఇస్ ఆల్సో ద రీజన్ దట్ నేను లాస్ట్ ఇయర్ అంతా ఇంటెన్షనల్గా ఒక గ్యాప్ ఇయర్ తీసుకున్నాను. నేను ఏ ప్రాజెక్ట్ సైన్ చేయలేదు. జాన్యురీలో ఒక నెట్ఫ్లిక్స్ పాన్ ఇండియా ప్రాజెక్ట్కి నాకు ఆఫర్ వస్తే సైన్ చేశాను. వాళ్ళు నన్ను ఒక 10-12 kilos పుట్ ఆన్ అవ్వాలి అన్నారు ఈ క్యారెక్టర్కి. ప్రైమరీగా హిందీలో షూట్ చేస్తా అన్నారు, బట్ ఇట్ వాజ్ అ సౌత్ ఇండియన్ బేస్డ్ లీడ్ క్యారెక్టర్. సో ఐ పుట్ ఆన్ ద వెయిట్ అండ్ వర్క్షాప్ స్టార్ట్ చేశాము. తర్వాత స్క్రిప్ట్ ఇష్యూస్ వల్ల ఇండెఫినెట్లీ షెల్ఫ్ అయింది ఆ ప్రాజెక్ట్. సో ఐఎమ్ సిట్టింగ్ హియర్ విత్ లైక్ 10-12 extra kilos. దట్ మీన్స్ నేను వేరే ఆడిషన్స్కి వెళ్ళలేను. ఆ డిప్రెషన్లో అలా స్పైరల్ అవుతూ 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 ఐ పుట్ ఆన్ మోర్ వెయిట్. అంతే కదా. జిమ్కి రెగ్యులర్గా వెళ్ళేదాన్ని, డయట్ ఫాలో అయ్యేదాన్ని, కానీ నథింగ్ హెల్ప్. సో ఏమీ హెల్ప్ అవ్వట్లేదే. స్ట్రెస్ హార్మోన్ ఉంది కదా, దానివల్ల యూ పుట్ ఆన్ వెయిట్. ఎగ్జాక్ట్లీ. విమెన్కి ఉండేదే అది. నేను ఎంత స్ట్రెస్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేసినా అది ఇంకా ఎక్కువ అయింది ఆ పాయింట్లో. ఐ డోంట్ నో హౌ టు హ్యాండిల్ ఇట్. అండ్ ఐ డెఫినెట్లీ వాజ్ నాట్ రెడీ టు గో బ్యాక్ ఆన్ కెమెరా. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఎక్కడ ఏమీ పోస్ట్ చేయలేదు అసలు. నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళడం మానేశానండి. నేను ఎవరిని కలిసినా డిప్రెషన్ చేస్తే అందరూ లావ్ అయిపోయావు. ఐ మీన్ నేను రోజు లేసి మిర్రర్లో చూసుకుంటాను, నాకు తెలుసు నేను లావ్ అయిపోయానని, మీరు చెప్పక్కర్లేదు. బట్ నాకు ఇట్ జస్ట్ డిడ్ంట్ ఫీల్ గుడ్. సో నేను ఇంట్లోనే ఉన్నాను. ఐ జస్ట్ స్టేడ్ అట్ హోమ్.
I lost 15 kilos in the last 4 months. The only thing I changed is I got rid of my emotional baggage. Therapy helped. సో మెంటల్ స్ట్రెస్ అన్నది ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది. నేను ఆల్సో సిరీస్ చేస్తున్నాను ఇందులోనే, వూమ్ టు టూంబ్ అని. సో ప్రజల వల్ల మనం ఎందుకు అసలు స్ట్రెస్ తీసుకోవాలి అన్నది నా క్వశ్చన్. లోకులు కాకులు అని ఎప్పుడో చెప్పారు, వాళ్ళు కావు 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 అంటూనే ఉంటారట. మరి వాళ్ళు కావు కావు అంటుంటే మనం ఎందుకు బాధ వాళ్ళు కాకి, వాళ్ళు అలాగే అంటారు, మనం మనుషులం ఇలా కదా యాక్ట్ చేయాలి అని నా ఫీలింగ్. కానీ ఇట్ ఎఫెక్ట్స్ అస్ బికాజ్ మన పెంపకం ఎలా ఉంటుందంటే సొసైటీ ఏమనుకుంటుందో, పక్క వాళ్ళు ఏమనుకుంటారో, ఈ డ్రెస్ వేసుకోవద్దు, అది చేయొద్దు, వాళ్ళు సో మన బ్రింగింగ్ అప్ అలా ఉంటుంది. వీఆర్ బాట్ అప్ ఫర్ ద సొసైటీ టు ద సొసైటీ. సో ఎలా హౌ డిడ్ యూ రికగ్నైజ్ అంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది అని ఎప్పుడు తెలుసుకున్నావు నువ్వు ఫస్ట్? నాకు ఎప్పుడు సాడ్ మూమెంట్స్ ఉన్న ఇంట్లో నేను అమ్మతో మాట్లాడతాను. అమ్మ ఇస్ మై బెస్టెస్ట్ ఫ్రెండ్ ఎవర్. ఓపెన్ కమ్యూనికేషన్ ఉంటుంది మాకు. అమ్మకి ఎప్పుడు చెప్పినా మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి, చిన్న చిన్న వాటిని పట్టించుకుంటే ఎలా, అలా దులుపుకొని వెళ్ళిపోవాలి, ఇలానే నాకు అడ్వైస్ వచ్చేది. నేను అలానే అనుకొని నేను మెంటలీ వీక్ ఏమో అని చాలా ఇయర్స్ అనుకున్నాను. బట్ లాస్ట్ ఇయర్ దెర్ వాజ్ అ పాయింట్ వేర్ నాకు బిజినెస్లో కూడా కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఐ కుడెంట్ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్ అండి. నేను బెడ్ నుంచి లేయడం నాకు ఇట్ వాజ్ అ ఛాలెంజ్. అవునా? నేను డైలీ టు డూ లిస్ట్ రాసుకుంటే ఓకే ఇవాళ బ్రష్ చేసుకోవాలి, ఇవాళ స్నానం చేయాలి, ఇవే ఉండేవి. సంథింగ్ దట్ కమ్స్ వెరీ న్యాచురలీ టు పీపుల్ నేను చేయలేకపోయాను. ఓ మై గాడ్, ఐ కుడెంట్ పుష్ మై సెల్ఫ్. నేను మోటివేషనల్ వీడియోస్ చూశాను, పాడ్కాస్ట్ చూశాను, ఐ ట్రై టాకింగ్ టు మై మమ్, ఐ ట్రై టాకింగ్ టు మై బెస్ట్ ఫ్రెండ్స్, బట్ నాకు ఏది నథింగ్ వాజ్ హెల్పింగ్ మీ. అండ్ యాజ్ అ పర్సన్ నేను అంత తొందరగా గివప్ చేయను ఏ విషయంలోనూ. దెన్ ఐ రియలైజ్డ్ ఐ నీడ్ ప్రొఫెషనల్ హెల్ప్. ఇంట్లో చెప్తే ఒప్పుకోరు, సో ఇంట్లో చెప్పకుండా ఐ స్టార్టెడ్ టాకింగ్ టు అ థెరపిస్ట్. క్లినికల్ డిప్రెషన్ అని చెప్పను, బట్ నాకు ఒక ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ జరిగింది. ఐ వాజ్ గోయింగ్ త్రూ ట్రామా, అది నాకు ఎఫెక్ట్ అయ్యింది. దాన్ని ఎలా నావిగేట్ చేయాలి అని హితోపదేశం ఇవ్వడం కంటే కూడా స్టెప్ వైజ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఫాలో దిస్ ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో ఇది ఫాలో అవ్వు, నీకు ఇలా అనిపించినప్పుడు నువ్వు ఇది చేస్తే ఇట్ విల్ హెల్ప్ యూ కోప్ అప్ విత్ దట్. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఫ్రీ అడ్వైస్ ఎవ్రీబడి విల్ గివ్. అవును, బట్ హౌ కెన్ ఐ టెల్ మై మైండ్ ఓకే డోంట్ ఫీల్ డిప్రెస్డ్? అలా చెప్తే సరిపోదు కదా, నాకు ఒక ఇన్స్ట్రక్షన్ ఉండాలి. దాట్స్ వాట్ థెరపీ గేవ్ మీ. అండ్ ఇట్స్ బీన్ 5 months నౌ. ఐ డోంట్ అంటే ఇప్పుడు రెగ్యులర్గా ఏమీ థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళట్లేదు, మెడికేషన్ ఎప్పుడూ తీసుకోలేదు. కానీ తను నాకు ఇచ్చిన ప్లాన్ చాలా వర్క్ అయింది. ఇట్ హెల్ప్ మీ లూజ్ వెయిట్. లవ్లీ. సో ఐ థింక్ అందులో సిగ్గుపడే విషయం ఏముందండి? జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఏ ఇల్నెస్ వచ్చినా వెళ్తాము, మెడిసిన్ తీసుకుంటాము. మెంటల్ ఇల్నెస్ ఇస్ ఆల్సో లైక్ దాట్. ఒక్కటేంటంటే అది ఎదుటి మనిషికి కనిపించదు అంతే, నేను చెప్తే తప్ప తెలీదు. సో టాక్ టు అ ప్రొఫెషనల్. మనకి క్లినికల్గా హెల్ప్ కావాలా లేదా అని వాళ్ళు డిసైడ్ చేస్తారు, బట్ జస్ట్ టాక్. ఈ మెడిటేషన్ ఆర్ కామింగ్ డౌన్ యువర్ మైండ్ లాంటి యాప్స్ కానివ్వండి, ఇవన్నీ హెల్ప్ చేస్తాయంటారా? ఆర్ మెంటల్ హెల్త్కి హెల్ప్ చేయమంటారా? వాట్ ఈస్ యువర్ కాల్ ఆన్ ఇట్? అసలు ట్రై చేశారా? ఆల్రెడీ స్పిరిచువాలిటీ ఆర్ మెడిటేషన్, యోగా, జర్నలింగ్ ఇవి చేసే వాళ్ళకి కన్సిస్టెంట్గా ఆ స్టేట్ ఆఫ్ మైండ్ మెయింటైన్ చేయడానికి ఇవి హెల్ప్ అవుతాయి ఇస్ వాట్ ఐ బిలీవ్. ఓకే. ఆల్రెడీ డిస్టర్బ్డ్గా ఉన్న ఒక మైండ్ని మెడిటేషన్లో కూర్చొని ఏమీ ఆలోచించద్దు అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? లైక్ యూఆర్ ఆల్రెడీ సో డిస్టర్బ్డ్. అంత కంట్రోలింగ్ కేపబిలిటీ ఉంటే నాకు, నేను అసలు ఆ పాయింట్కే రీచ్ అవ్వను కదా. బట్ నేను ఆల్రెడీ అంత పాయింట్కి రీచ్ అయినప్పుడు ఐ కాంట్ సిట్ త్రూ అ మెడిటేషన్ అండ్ బీ ఆల్ రైట్. ఇట్స్ నాట్ మ్యాజిక్. మెడిటేషన్ ఆల్సో ఐ థింక్ ఈజ్ అ వెరీ scientifically proven mechanism to alter your state of mind. It is not magic. So if you're consistently following that, it will help you. Stress ni తగ్గించడానికి ఆర్ క్లినికల్ డిప్రెషన్కి వెళ్ళకుండా ఆపడానికి ఇట్ విల్ ప్రాబ్లీ హెల్ప్.
అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్ నాట్ హెల్ప్ ఇస్ పర్సనలీ దట్స్ వాట్ ఐ ఫెల్ట్. ఎందుకంటే నేను జర్నలింగ్ చాలా చేస్తాను ఎవ్రీ మార్నింగ్. గ్రాటిట్యూడ్ అఫర్మేషన్స్ లేనిదే నేను ఐ డోంట్ స్టార్ట్ మై డే. వేసాక ఒక 1 hour ఐ డోంట్ టాక్ టు ఎనీబడి. దట్ 1 hour ఇస్ ఫర్ మై సెల్ఫ్. బికాజ్ రోజంతా కాన్స్టెంట్గా మనం కన్జ్యూమ్ చేస్తూనే ఉంటాం ఇన్ఫర్మేషన్ త్రూ సోషల్ మీడియా, త్రూ టాకింగ్ టు పీపుల్. ఎంత డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీస్కి సబ్జెక్ట్ అవుతాము. సో ఐ నీడ్ టైమ్ టు క్రియేట్. We've all been in this consumer society for too long. And that's the only time where I am creating. I'm creating thoughts, I'm creating goals, I'm creating list of tasks that I need to do today. So our time lo nenu definitely ga visualization chestanu. I'm not a big meditation person because సినిమా ఇండస్ట్రీ కదా, నాకు అలా విజువలైజ్ చేస్తుంటే సినిమా చూస్తున్నట్టు ఉంటుంది. అండ్ ఐ విజువలైజ్ మై నెక్స్ట్ ఇమీడియట్ గోల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని అలా డీటెయిల్డ్గా విజువలైజ్ చేసుకుంటాను. ఐ ఎంజాయ్ డూయింగ్ దాట్. ఇట్ హెల్ప్స్. యా, అన్నీ ఉన్నాయి మనకి. అంటే నేమ్ ఇట్ యూ హ్యావ్ ఇట్. మనం వీఆర్ ఇన్ అ రిచర్ సెల్ఫ్. ఫుడ్ ఏం కావాలో అది ఆర్డర్ చేసుకోవచ్చు. కార్లు ఉన్నాయి మనకి, పేరెంట్స్ ఉన్నారు మనకి, లగ్జరీస్ అన్నీ ఉన్నాయి కావాల్సినవి. నేను అందరు రికగ్నైజ్ చేస్తారు, నీకంటూ ఒక పేరు ఉంది సొసైటీలో. ఎన్ని ఉన్నప్పటికీ కూడా డిప్రెషన్ అన్నది ఒకటి వస్తుంది, అయ్యో నేను ఇదా అన్నది వస్తుంది అనడానికి వాట్ కెన్ బీ ద బేసిక్ రీజన్? ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఆర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కదండి. యాజ్ అ పర్సన్ వెన్ ఐ రిఫ్లెక్ట్ విత్ ఇన్, ఫస్ట్ అనేవాళ్ళు 3 basic necessities, రోటీ కప్డా ఆర్ మకాన్ అనేవాళ్ళు. వి పాస్ దట్. ఎస్, వీఆర్ ఇన్ అ డిఫరెంట్ ఫేజ్ నౌ. యా, థ్యాంక్ గాడ్. రేపు పొద్దున ఏదైనా ఒక న్యాచురల్ కెలామిటీ డిజాస్టర్ వచ్చి అందరం జీరోకి వచ్చేయచ్చు. యా, ఏమీ ఉండదు మన దగ్గర, ఈ ఫోన్ ఉండదు, ఈ బట్టలు ఏమి ఉండవు. విల్ బీ టు జీరో అండ్ స్టార్ట్ అగైన్ కూడా అవ్వచ్చు. జస్ట్ అన్ ఐడియా. ఓకే, అలాంటిది బీయింగ్ హ్యాపీ ఫర్ వాట్ యు ఆర్ అండ్ ఆ మైండ్ని వేరే చోట ఫోకస్ చేయడానికి గో టు అన్ ఎన్జిఓ ఆర్ స్టే విత్ పీపుల్ లైక్ దాట్. విల్ దట్ హెల్ప్ అ కామ్ డౌన్? బికాజ్ నేను అది చేస్తూ ఉంటాను ఆఫెన్. ఐ వర్క్ ఫర్ ఎన్జిఓస్, ఐ స్టే విత్ దెమ్, దెన్ ఐ ఫీల్ మోర్ కంప్లీట్. వాళ్ళతో ఉన్నప్పుడు అనిపిస్తుంది వీళ్ళకి ఇంతే ఉంది అయినా ఎంత సంతోషంగా ఉందని చక్కగా ఆడుకున్నారు. నేను పాత బొమ్మలు పాత పుస్తకాలే ఇస్తాను వాళ్ళకి, అయినా చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. అండ్ ఐ డిరైవ్ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ దెమ్ అండ్ ద పాజిటివిటీ. అండ్ ఒక్కొక్కసారి ప్లాంట్స్తో ఉంటాను, ఇట్ డ్రైవ్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ మీ. ఏం లేదు, జస్ట్ గివింగ్ 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 అండ్ దెన్ డైయింగ్ వన్ డే. వాళ్ళు ఫ్రూట్ తీసుకుంటాం, కాయ తీసుకుంటాం, ఆకు కోస్తాం, దాన్ని కొట్టేస్తాం, ఏమీ అడగదు అది. ఇట్స్ జస్ట్ సో దేర్. సో మై క్వశ్చన్ ఇస్, అయినా మనం డిప్రెస్డ్గా ఉన్నాం, అయినా ఏదో లాకింగ్ ఉంది మనలో. కమింగ్ అప్ జనరేషన్స్కి ఇంకా ఎక్కువగా ఉంది. వై ఈస్ దట్ హ్యాపెనింగ్? వేర్ ఇస్ ద వాయిడ్? because like you said, the basic necessities are not necessities anymore. Luxuries have become necessities, and by luxury I don't mean expensive things. Going viral on Instagram is a luxury now. It is. అంటే ఒక తెలియని వ్యక్తి నా పోస్ట్ రీల్ మీద కమెంట్ చేసి ఆ కామెంట్ కాంప్లిమెంట్ అయితే నాకు వచ్చే సాటిస్ఫాక్షన్ ఈజ్ అన్పారలెల్డ్. It's all external. It is. I feel Instagram or social media, to be precise, that is the cheapest form of appreciation you can receive. Like, what is it even taking? ఎదుటి మనిషి ఎంత ఎఫర్ట్ పెడుతున్నాడు? He doesn't even know you. And he won't consistently appreciate you. నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేసినట్టే ఇంకో 100 మందిని అప్రిషియేట్ చేస్తున్నాడు. అయినా ఇట్స్ మేకింగ్ మీ హ్యాపీ. అంటే మన బేర్ మినిమం, మన స్టాండర్డ్స్ హ్యావ్ ఫాలన్ దట్ లో. నీ క్రేవ్ చేసే టైం అయిపోయింది అంటూనే ఈ ఇంటర్ పర్సనల్ రిలేషన్స్, వీఆర్ క్రేవింగ్ ఫర్ ఇట్. రిలేషన్షిప్ ఇన్ ఎనీ ఫార్మ్ అండి, రొమాంటిక్ ఆర్ నాన్ రొమాంటిక్, టుడే ఈజ్ సో షార్ట్ లివ్డ్. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీలీ అవైలబుల్. ఎఫర్ట్ అన్నది ఎవరు పెట్టట్లేదు, ఏ విషయంలోనూ పెట్టట్లేదు. సో మన పేరెంట్స్ జనరేషన్కి మన జనరేషన్కి డిఫరెన్స్ అదే. వాళ్ళు కష్టపడ్డారు, ప్రతి చిన్నదానికి కష్టపడ్డారు, ఆపర్చునిటీ కాస్ట్ ఉండేది. ఇప్పుడు అన్నీ మనకు ఉన్నాయి కదా, సో వీ టేక్ ఎవ్రీథింగ్ ఫర్ గ్రాంటెడ్ మేబీ. అండ్ ఐ థింక్ ద వాయిడ్ comes from lacking that human connection in any form. Well said. I think that's what is causing all these mental
issues in today's world. కానీ అట్లీస్ట్ నాకు తెలిసింది అదని. Yeah. సో ఎలా హౌ ఆర్ యూ ట్రైంగ్ టు అవాయిడ్ ఇట్ ఇప్పుడు? అంటే అఫ్ కోర్స్ థెరపీ పనిచేస్తుంది అన్న Yeah. కొంతవరకు. Yeah. అది కాకుండా వాట్ ఎల్స్ డూ యూ థింక్ యూ కుడ్ Personally, అడ్వైజ్ యాజ్ అ పర్సన్ హూస్ గోయింగ్ త్రూ ఇట్? చాలా మంది ఉంటారు. clarity of thought is something that I believe has helped me in everything. Work lo kani, my business or acting career, personal life lo kuda. And clarity of thought enduku cheptunnanu ante 10 years ago I was a very different person. అవునా? Even 5 years ago చాలా నైవ్ ఉండేదాన్ని నేను. ఎదుటి వాళ్ళని ఏ చిన్న విషయానికి కూడా బాధ పెట్టకూడదు ఇంటెన్షనల్గా అని వాళ్ళు ఏం చెప్పినా ఐ వుడ్ సే ఎస్. నాకు ఇష్టం లేకపోయినా ఐ వుడ్ బి ఓకే డూయింగ్ ఇట్. ఐ వుడ్ గో దట్ ఎక్స్ట్రా మైల్ ఫర్ పీపుల్ హూ డెంట్ మ్యాటర్. చాలా వల్నరబుల్ ఉండేదాన్ని. ఈ ఐ హ్యాడ్ అబాండన్మెంట్ ఇష్యూస్. సో ద క్యారెక్టర్ ఐ ప్లేడ్ ఇన్ వైరల్ ప్రపంచం అదితి ఈస్ వెరీ క్లోజ్ టు మై పర్సనల్ క్యారెక్టర్ 5 years ago. మీరు నన్ను ఏదో అడిగారు, నాకు చేయడం ఇష్టం లేదు, కానీ నేను నో చెప్తే మీరు ఎక్కడ నా ఫ్రెండ్షిప్ బ్రేక్ చేస్తారో అని నేను చేసేదాన్ని. నాకు ఇష్టం లేకపోయినా ఐ వుడ్ గో దట్ ఎక్స్ట్రా మైల్. అండ్ నాట్ జస్ట్ ఫర్ ఫ్రెండ్స్, ర్యాండమ్ పీపుల్ వుడ్ ఆస్క్ మీ ఫేవర్స్ అండ్ ఐ వుడ్ డూ. సో హాయ్ ఎందుకు? నో చెప్పడం రాదు, చెప్పాలని లేదు. ఎదుటి మనిషి నన్ను మంచిగా అనుకోవాలి, నా గురించి మంచిగా అనుకోవాలి. దే షుడ్ లైక్ మీ. ఐ వాంటెడ్ టు ఫీల్ లైకబుల్. ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ నాకు చాలా ఇంపార్టెంట్ ఉండేది. And all these changes happened after I started my gratitude, affirmations, all of that. అవునా? Reflection and all of that. ఎస్పెషలీ ఫిలిం ఫీల్డ్లో ఉన్నప్పుడు నువ్వు అన్నట్టు నో చెప్పడం రాకపోతే చాలా కష్టం. ఎస్పెషలీ ఆడిషన్స్ అవి జరిగినప్పుడు, Yeah. లేకపోతే ఫేవర్స్ అడిగినప్పుడు అసలు అవుతుందా? నిజంగా చెప్పు. ఫిలిం ఫీల్డ్లో ఉంటూ లేదు వాళ్ళు నన్ను ఇలా అడిగారు, లేకపోతే కాస్టింగ్ కౌచ్ ఉంటుంది అన్న దానికి హ్యావ్ యూ విట్నెస్డ్ ఇట్? చూసావా నువ్వు ప్రత్యక్షంగా? 100% కాస్టింగ్ కౌచ్ ఉంది. అందరూ అలా ఉన్నారని నేను చెప్పట్లేదు. బట్ దట్ ఈస్ దేర్, దట్ డస్ హ్యాపెన్. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోనే కాదు, బిజినెస్ ఫీల్డ్లో కూడా ఉంది. కార్పొరేట్లో నేను అన్ని ఇయర్స్ చేయలేదు కాబట్టి ఐ కాంట్ స్పీక్ ఫర్ ఇట్. బట్ ఆంటర్ప్రినోరియల్ ఇండస్ట్రీ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ డెఫినెట్లీ దేర్. దిస్ నో షైయింగ్ అవే అబౌట్ ఇట్. పర్సనలీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను, అలాంటి సిచ్యువేషన్స్లో ఉండాల్సి వచ్చింది. కానీ నాకు నా మారల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అది తప్ప రైట్ అని నేను చెప్పను. ఇట్స్ నాట్ మై పొజిషన్ టు జడ్జ్ ఎనీబడి హూస్ డూయింగ్ ఇట్. పర్సనలీ ఐఎమ్ నాట్ లైక్ దట్. నేను రాత్రి పడుకునే ముందు పీస్ఫుల్గా పడుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. నా మారల్స్కి నేను రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఐ వోంట్ బీ ఏబుల్ టు స్లీప్ పీస్ఫుల్లీ. సో ఐ విల్ నెవర్ క్రాస్ దట్ లైన్. సో ఐ సెడ్ నో. కన్సెంట్ అందరూ అడుగుతారు. Nobody will force you. They'll ask you openly, hey, నేను ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని. ఎస్ నో చెప్పడం నా మీద ఉంటుంది. ఐ ఆల్వేస్ సే నో అండ్ ఐ ఆల్వేస్ లూజ్ ద ఆఫర్. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ అలా జరిగింది ఏమైనా ఎగ్జాంపుల్? చాలా సిచ్యువేషన్స్ జరిగాయి అలా. కాస్టింగ్ డైరెక్టర్స్ని కలిసినప్పుడు కాల్ చేస్తారు, ఇలా ఒక ఆపర్చునిటీ ఉందండి, మంచి ప్రొడక్షన్ అది ఇది అని. ఓకే అండి, నరేషన్కి డేట్ ఫిక్స్ చేయండి, మాట్లాడదాము అంటే కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. అంటే వాట్ కైండ్ ఆఫ్ డిమాండ్స్ అంటే తెలిసిపోతుంది అప్పటికే, టోన్ చేంజ్ అవుతుంది. కానీ యూ వాంట్ దట్ పర్సన్ టు సే ఇట్ అవుట్ లౌడ్. సో దెన్ దే సే ఇలా ప్రొడ్యూసర్ ఇలా అన్నారు, డైరెక్టర్ ఇలా అన్నారు. అవి రికార్డ్ చేసి మనం వీ కెన్ టెల్ నో దిస్ వాట్ హ్యాపెండ్ అని అలా. తర్వాత నాకు ఎవరిస్తారండి ఆఫర్? వాళ్ళకి కూడా తెలుసు ఆ విషయం. నేను రికార్డ్ చేసి బయట పెడితే నాకు ఫ్యూచర్ ఉండదు ఇండస్ట్రీలో. సో దే నో దే ఆర్ సేఫ్. సో యా, దే సే దాట్. అండ్ వెన్ ఐ టెల్ దెమ్ లేదండి నాకు అలా ఇష్టం ఉండదు అంటే, సో కాస్టింగ్ డైరెక్టర్స్ యూస్ టు లెక్చర్ మీ, మీరు ఇంత పద్ధతిగా ఉంటే ఆఫర్స్ ఎలా వస్తాయండి, సక్సెస్ఫుల్ ఎలా అవుతారు ఇండస్ట్రీలో అని. నా పద్ధతి ప్రకారం ఉన్న ప్రొడక్షన్ హౌస్కి ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే చెప్పండి, ఐ విల్ బీ హ్యాపీ టు మీట్ విత్ దెమ్ ఇస్ వాట్ ఐ టోల్డ్. దిస్ ఈజ్ అట్ ద కాస్టింగ్ డైరెక్టర్ లెవెల్. బట్ నేను ప్రొడ్యూసర్స్ని డైరెక్టర్స్ని కూడా కలిసాను, తెలుగులో కలిసాను, తమిళ్ ఇండస్ట్రీలో కలిసాను. దే ఆల్వేస్ స్టార్ట్ విత్ దిస్ వన్ లైన్, క్రియేటర్ హ్యాస్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ హిస్ క్రియేషన్. నాకు అర్థమైపోతుంది వేర్ దిస్ కాన్వర్జేషన్ ఈస్ గోయింగ్ అని. కొంతమంది విల్ హింట్ అట్ జస్ట్ హ్యావింగ్ అ ఫిజికల్ రిలేషన్, హుక్అప్ లాగా. కొంతమంది విల్ సే నో, ఐ వాంట్ యూ టు ఫాల్ ఇన్ లవ్ విత్ మీ. ఐ డోంట్ నో విచ్ ఇస్ వర్స్. ఫోర్సబుల్గా ఎవరితో కమ్ ఫాల్ ఇన్ లవ్ అని ఎలా చేస్తారండి?
ఎగ్జాక్ట్లీ ఇట్స్ రిడిక్యులస్. ఇంత ఇంటెలెక్చువల్గా ఉంటే సినిమాల్లో కష్టం. నా బ్రెయిన్కి నా యాక్టింగ్ కేపబిలిటీకి ఐ డోంట్ నో వాట్ ద కనెక్షన్ ఇస్. I mean, I can be smart and still be a good actor. Definitely. So I have faced all of this and ప్రతిసారి నో చెప్పాను. నో చెప్పిన ప్రతిసారి నాకు ఆ మూవీ ఆఫర్ పోయింది. అండ్ కొన్నిసార్లు అనుకున్నాను అవసరం నాకు ఈ యాక్టింగ్ అవన్నీ, హ్యాపీగా ఐల్ జస్ట్ గెట్ ఇన్ టు బిజినెస్ వరల్డ్ అండ్ లైక్ జస్ట్ డూ దాట్. బట్ అక్కడ కూడా ఫేస్ చేశాను. అవునా? ఐ హ్యావ్ మెట్ ఇన్వెస్టర్స్ అండ్ వెంచర్ క్యాపిటలిస్ట్. నా ప్రొఫైల్ పంపించినప్పుడు దే విల్ నో దట్ ఐఎమ్ అన్ యాక్టర్ ఆల్సో. మరి నా యాక్టర్ ఐడెంటిటీ వల్ల నాతో అలా బిహేవ్ చేశారో, లేకపోతే ఏ అమ్మాయి అయినా అలానే చేస్తారో నాకు తెలీదు. బట్ దే ఆల్వేస్ దే జస్ట్ వాంట్, ఫర్ ద ల్యాక్ ఆఫ్ బెటర్ ఫ్రేజ్, దే జస్ట్ వాంట్ గెట్ ఇన్ టు మై ప్యాంట్స్ ఆల్ ద టైమ్. సో దట్ ఈస్ దర్ ఎవ్రీవేర్ ఇస్ వాట్ ఐ ఫీల్. మనం ఎలా ప్రొజెక్ట్ చేస్తాం మన పర్సనాలిటీ అని మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఖచ్చితంగా. ఐఎమ్ సారీ ఫర్ వాట్ ఐమ్ హియరింగ్. కానీ ఆన్ ది అదర్ సైడ్ వాయిస్ ఆఫ్ ఉమెన్ అని వీ హ్యావ్ ఎ టీమ్ in Telugu film industry, definitely both OTT అయినా film industry అయినా, that you can reach out to. And ఇది through my program probably I would like to tell, చాలా మందికి తెలియదేమో. సో వాయిస్ ఆఫ్ ఉమెన్ చెప్పరు మీ ఐడెంటిటీ. మీకు ఏమైనా ఇలా అవుతే కనుక ఇన్సిడెన్సెస్ వేర్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ యూ ఫేవర్స్ కానీ, లేకపోతే ఏదైనా హెరాస్మెంట్ చేస్తుంటే కనుక, సెక్షువల్ హెరాస్మెంట్ అండ్ అడ్వాన్స్మెంట్స్, వాళ్ళకి వీఆర్ ఆల్వేస్ ఓపెన్. అండ్ ఈ పాడ్కాస్ట్లో నేను నంబర్ డెఫినెట్గా చూపిస్తాను. దే కెన్ ఆల్వేస్ కాల్ అప్. అండ్ వాళ్ళ ఐడెంటిటీ విల్ బీ కెప్ట్ యాజ్ అ సీక్రెట్. ఓకే. అండ్ దానికి మీరు ప్రూఫ్ ఇస్తే ఇట్ విల్ బీ ఈవెన్ బెటర్, బికాజ్ ఏమైనా రికార్డింగ్స్ కానీ వాళ్ళ వాయిస్ కానీ ఏదైనా ఉంటే వీ కెన్ వర్క్ ఆన్ ఇట్. ఇలా వచ్చిందిట కదా ఏంటి అని మీరెవరో చెప్పాం వాళ్ళకి. బట్ వీ విల్ టేక్ ఇట్ ద కౌన్సిల్ అండ్ అడ్రస్ ఇట్ డిఫరెంట్లీ. సో ఐ హ్యావ్ అ క్వశ్చన్ అరౌండ్ దిస్. వైల్ ఇట్ ఈస్ గ్రేట్ టు నో దట్ దెర్ ఇస్ సమ్ సపోర్ట్ సిస్టమ్, ఒక సేఫ్ స్పేస్ ఉంది. వీఆర్ ఆల్ ట్రయింగ్ టు. I think that is the first step. Yeah. And the most important step. Yeah, we're all the pioneers there. Yes. Right. So let's say నేనే అనుకోండి, నాకు ఇలా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక చాలా పెద్ద డైరెక్టరో ప్రొడ్యూసరో, నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. ఐ రీచ్ అవుట్ టు యూ అండ్ అది కరెక్టే అని ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, లెట్స్ సే యూ టేక్ ఇట్ టు కౌన్సిల్ ఆర్ హూఎవర్, వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్స్ డూ యూ థింక్ విల్ బీ టేకెన్ టువర్డ్స్ దట్ పర్సన్? అండ్ నా కెరియర్కి అది డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది. మీడియాలోకి నా పేరు రాకపోయినా, నీ పేరు రాదు, మీరు ఎవరో తెలియదు, అంత పెద్ద డైరెక్టర్కో ప్రొడ్యూసర్కో ఆ పొజిషన్లో ఉన్నారంటే డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వాళ్ళకి తెలుస్తుంది నేనే అని. దట్స్ అ పాయింట్. నో, దట్స్ వై వీ డూ ఇట్ డిఫరెంట్లీ. ఎందుకంటే చాలా మంది ముందుకు వచ్చి దీని గురించి మాట్లాడకపోవడానికి రీజన్ నాకు కెరియర్ ఉండదు, దీని తర్వాత నాకెవరు ఆఫర్స్ ఇవ్వరు అనే భయంతోటే ఎవరు ముందుకు రారు. కరెక్ట్. సో ద బిజినెస్ సైడ్ ఆఫ్ యూ, మీ ఓన్ ఆంటర్ప్రెన్యూర్షిప్ స్టార్ట్ చేసావు అంటే ఆల్రెడీ చాలా ట్రై చేసావు నువ్వు. సో యూ వాంట్ టు స్టార్ట్ యువర్ ఓన్ థింగ్, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. అది కూడా సమ్ సస్టైనబిలిటీతో అన్నావు. అంటే దిస్ ఇస్ అన్ ఎరా ఆఫ్ యునో రీసైకిల్, రీయూస్ అండ్ రెడ్యూస్. సో దాంట్లో ఏం చేస్తున్నావు, ఏం చేయబోతున్నావు? సస్టైనబిలిటీ కేటగిరీ తీసుకోవడం ఐ థింక్ బిజినెస్ పరంగా ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్. It will take more money. It will take more time to be successful as well. Kani, I think that's the need of the hour. Itihasa అన్న బ్రాండ్ మీద లాంచ్ చేస్తున్నాము. కేటగిరీ ఏమో పవర్ డ్రెస్సింగ్ ఫర్ విమెన్. I feel South Indian women, not just South Indian actually, curvy women don't have too many options when it comes to clothes. సారీస్కి బ్లౌజెస్ అనుకోండి, అవి కస్టమైజ్ చేసి కుట్టించుకుంటాం. కుర్తీస్లో different sizes వస్తాయి and that is still okay. But when you talk about trousers or blazers or pantsuits, they are not size based, they have to be body type based. Because women come in so many different body types, కానీ ఎవరు కేటర్ చేయట్లేదు ఆ కేటగిరీకి. అంటే అట్లీస్ట్ D2C లెవెల్లో అయితే చేయట్లేదు. ఆఫ్ కోర్స్ డిజైనర్ వేర్ ఆర్ హై ఎండ్కి వెళ్తే డెఫినెట్గా ఈ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. సో దిస్ కేమ్ అవుట్ ఆఫ్ మై పర్సనల్ ప్రాబ్లమ్. నేను ఎప్పుడు స్మార్ట్ క్యాజువల్స్ ఆర్ బిజినెస్ ఫార్మల్స్ కొందామని వెళ్ళినా ఐ యూస్ టు ఫీల్ ఫ్యాట్, బట్ ఐఎమ్ జస్ట్ కర్వీ. ఈవెన్ వెన్ ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఫిట్, నాకు అన్ని స్లిమ్ ఫిట్సే ఉండేవి అండ్ అవి ఫ్లాటరింగ్ అనిపించదు వేసుకుంటే కూడా. సో ఐ స్టార్టెడ్ థింకింగ్ ఆన్ దోస్ లైన్స్ అండ్ I did extensive market research, India, Australia, Dubai, US, public data anta collect cheskoni. Apparently
87% women don't find right fits when it Yeah, comes I to agree. formals. Me too. మీరు అన్నట్టు కరెక్టే. మనం ఇండియాలో వీ హ్యావ్ డిఫరెంట్ షేప్స్. Yeah, You have broader chest, Yeah. small waistline, yeah, bigger hips. yeah. We're all like that RJR. Exactly. RJRలో ఉంటాం. లేకపోతే పియర్ షేప్లో ఉండొచ్చు. కింద హెవీగా ఉండొచ్చు, Yeah. పైన సన్నగా ఉండొచ్చు, చేతులు సన్నగా ఉండొచ్చు, కాళ్ళు లావుగా ఉండొచ్చు. ఇలా రకరకాల షేప్స్లో ఉంటాము. అండ్ దట్ ఈస్ ఇండియన్. Absolutely. And we enjoy it. We are mothers and we are bloating. Yeah. So what? Big deal. We have Yeah. hormonal changes. Exactly, right? There is so much talk about body positivity, Andy, in India and outside also. Kani, it's all just talk, honestly. You look at the top actors, you look at the top models, they're all still skinny. How many superstar non-zero actors do we know? లేదు. Exactly, because it's మన all విద్యా just బాలన్ talk. గారు కూడా తగ్గాననే చెప్పారు తప్ప Exactly. ఆ సైజ్ లో కూడా నేను చేశానని చెప్పలేదా? Exactly, that's my point. And I want to embrace curves. So I'm not saying that we are launching the brand only for curvy women, but what I believe is ఒక పియర్ షేప్డ్ బాడీ టైప్కి డిజైన్ చేసిన అవుట్ఫిట్ స్లిమ్ ఫిట్ అమ్మాయి వేసుకోవచ్చు, అవును. కానీ అదర్ వే రౌండ్ ఇస్ నాట్ పాసిబుల్. స్లిమ్ ఫిట్ అమ్మాయి ఇది ఎలా వేసుకుంటుంది? ఎగ్జాక్ట్లీ. సో మేము డిజైన్ చేసే అవుట్ఫిట్ ప్రోడక్ట్ కేటగిరీస్ కూడా దే ఆర్ బేస్డ్ ఆన్ ద బాడీ టైప్ ప్రైమరీలీ, నాట్ జస్ట్ సైజ్, అండ్ కంప్లీట్లీ ఫంక్షనల్ బికాస్ ఐ లవ్ పాకెట్స్, ఐ లైక్ కంఫర్ట్. Of course, fashionable, all of that is there. Kani comfort also is a thing, especially India lanti tropical climate lo ఉన్నప్పుడు, and that's why we chose handlooms. అవును, స్పెషల్లీ విత్ పాకెట్స్. Yes. అబ్బాయిలు అన్ని పాకెట్స్ ఉంటాయి, అన్ని మర్చిపోతూ ఉంటారు. మనం ఎన్ని పర్సులో వేసుకుని పర్స్ ఇంత కచరా డబ్బాలాగా తీసుకెళ్తూ ఉంటాం. సో ఐ థింక్ వీ నీడ్ పాకెట్స్. అన్ని డ్రెస్లో పాకెట్ పెట్టుకుంటా బికాస్ నాకు కీ చైన్ వేసుకోవడానికి, స్పెషల్లీ కార్ది, Yeah. అండ్ ఫోన్ పెట్టుకోవడానికి. True. సో మాకు టైలర్ అంటారు, మేడం పాకెట్ లేకుండా నెయ్యి చెయ్యి ఆపుకో కపడా అంటూ ఉంటాను. Exactly, ఫంక్షనల్ ఉండాలిగా మనకు కూడా. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని వీ హ్యావ్ డిజైన్ అవర్ ప్రోడక్ట్ లైన్. Nice. అండ్ ద రీజన్ ఫర్ చూసింగ్ హ్యాండ్లూమ్స్, I don't like polyester. I don't like the feel of it. 2-3 hours కంటే ఎక్కువసేపు పాలియస్టర్ వేసుకుంటే నాకు చాలా అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఇఫ్ యూఆర్ ఇన్ ఏసీ ఇట్స్ అ డిఫరెంట్ థింగ్, బట్ యూ స్టెప్ అవుట్ సైడ్ ఆన్ ద రోడ్ అండ్ నాట్ ఫర్ ఇండియన్ క్లైమేట్స్ అండి, డెఫినెట్లీ మనమంతా కాటన్. సో దట్ వాజ్ ద ఇంటెన్షన్. కానీ ఎందుకు పాలియస్టర్ వద్దు అనుకోవడానికి ఐ హ్యాడ్ టు జస్టిఫై టు మై సెల్ఫ్. సో ఐ వెంట్ అండ్ డిడ్ అ లాట్ ఆఫ్ రీడింగ్. దెన్ ఐ ఫౌండ్ అవుట్ హౌ మెనీ మైక్రో ప్లాస్టిక్స్ గో ఇన్ టు ఐ నో, పాలిథీన్. సో రోడ్ మీద కనిపించే ప్లాస్టిక్ కవర్ తీసి డస్ట్బిన్లో వేసి ఓకే అది రీసైకిల్ అవుతుంది అని అనుకోవచ్చు. ఐ డిడ్ మై బిట్ అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బట్ బట్టల్లో ఉన్న మైక్రో ప్లాస్టిక్స్ని యూ కెనాట్ సెగ్రిగేట్ దెమ్. సో దే డోంట్ గెట్ డిగ్రేడెడ్ అట్ ఆల్. And I don't realize how so many of us can be so selfish. Fashion is the second largest polluter in the world, right? Textile waste. కానీ మీరు అవన్నీ చెప్తున్నారు బాగానే ఉంది, కానీ ఆన్ ద లార్జర్ స్కేల్ చూస్తే పాలిస్టర్ ఇస్ చీపర్ కదా. That is a challenge. And while I can't 100% address the issue, నాకు వీలైనంత నేను చేయాలనుకుంటున్నాను. ప్లస్ D2C స్పేస్లో జారా ఆర్ H&Mలో కొనేవాళ్ళు అఫోర్డ్ చేయగలిగే పవర్ డ్రెస్సింగ్ కేటగిరీలో ఏవైతే ఉన్నాయో అదే ప్రైస్ రేంజ్కి వీఆర్ ఆల్సో ఆఫరింగ్. సో వెన్ యూ హ్యావ్ అ బెటర్ చాయిస్, ఐఎమ్ హోపింగ్ పీపుల్ విల్ గో ఫర్ ఇట్. తప్పకుండా. ఎగ్జాక్ట్లీ. సో అతి త్వరలో స్టార్ట్ చేయబోతున్నారా? ఎండ్ ఆఫ్ ఏప్రిల్ లాంచ్ అనుకుంటున్నాము. వీఆర్ రెడీ విత్ ద ప్రోడక్ట్ లైన్ అండ్ ఎవ్రీథింగ్. కొంచెం మార్కెటింగ్ స్ట్రాటజీస్ మీద వర్క్ చేస్తున్నాము. ఆల్సో ఇక్కడ యూఎస్లో లాంచ్ చేయాలి అని. స్టోర్ లేదు కాబట్టి నాకు ఆపరేషన్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉండదు. ఓన్లీ వెబ్సైట్ బెస్ట్. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఐఎమ్ నాట్ గోయింగ్ టు సే లైక్ ఓ ఐఎమ్ లిస్నింగ్ టు ఫ్యూ స్క్రిప్ట్స్ అండ్ ఆల్ దట్, అలా ఏం లేదు. నేను 1 year చెప్పినట్టు ఐ వాస్ ట్రైంగ్ టు వర్క్ ఆన్ మై సెల్ఫ్, కాబట్టి ఏం సైన్ చేయలేదు. నాకు ఇంకొక 6 kilos టార్గెట్ ఉంది. నేను ఆ ఫిట్నెస్ లెవెల్ రీచ్ అయ్యే వరకు ఐ డోంట్ వాంట్ టు సైన్ ఎనీథింగ్. ఐఎమ్ డన్ విత్ ప్లేయింగ్ బబ్లీ రోల్స్. నా క్యారెక్టర్ డిస్క్రిప్షన్ అదే వస్తుంది. ఇక్కడ ఏ డైరెక్టర్ చెప్పిన క్యారెక్టరైజేషన్ చెప్పండి అంటే బబ్లీ క్యారెక్టర్ అంటారు. లైక్ డెప్త్ లేదా అండి, పబ్లిక్ క్యారెక్టర్ నుంచి ఏమైనా చెప్పండి. సో ఐఎమ్ లుకింగ్ అట్ రోల్స్ లైక్ దాట్. ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ ఫర్ వైరల్ ప్రపంచం. సో ఇండీ ఫిల్మ్స్ కూడా ఐఎమ్ ఓపెన్ టు దోస్. ఐ వాంట్ టు డూ సంథింగ్ ఎక్సైటింగ్ బేసిక్లీ. ప్రస్తుతానికి అయితే ఏమీ సైన్ చేయలేదు. ఫోకసింగ్ ఆన్ ఇతిహాసాస్ లాంచ్ 100% ఇన్ అట్లీస్ట్ ఒక నెక్స్ట్ 1 or 2 months అయితే ఐల్ బి బిజీ విత్ దట్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఇతిహాస. పేరు చాలా బాగుంది.
థ్యాంక్ యూ సో మచ్. ఇతిహాసం రచించాలి మీరు. ఐ యూ సింగిల్ రెడీ టు మింగిల్ ఇస్ వన్ క్వశ్చన్ ఐ షుడ్ ఆస్క్ యూ. I am 100% single and looking, but I have a 3-page PDF criteria, which is koncham challenging. I don't want to make it easy, but off the top of everything, immediate criteria is I'm looking for someone with a LinkedIn profile. నాకు అది క్వాలిఫైయింగ్ క్రైటీరియా. ఆ ఫస్ట్ మీటింగ్ ఫస్ట్ డేట్ కి రావాలంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉండాలి. అమ్మో చాలా డిమాండ్స్ ఉన్నాయి అమ్మాయిలకి, జాగ్రత్త అబ్బాయిలు. I don't want to settle. It's a rapid fire, okay? Okay. What has been the most challenging role so far? దేవుళ్ళు. Okay, this is a dream role I like to play and I will look very good in it. నీలాంబరి ఫ్రమ్ పడియప్ప. నేను యాక్ట్రెస్ కాకపోతే డెఫినెట్గా బిజినెస్లో ఉండేదాన్ని. ఐ వుడ్ హావ్ బీన్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్ ఫుల్ టైమ్. OTT or theatrical releases? Absolutely hands down theater release. Traditional saree or western outfit? Sorry. Okay, villainous role or comic? I want to try a villainous role because comic ఒకటి ట్రై చేశాను 3 seasons లో. Movies or web series? Movies. Tamil industry or Telugu? తమిళ్. పంపించేయండి అమ్మాయి. Shetty type Kannadiga food or Andhra meals? ఆంధ్ర తెలంగాణ. Andhra Any Telangana. day. Classical or contemporary? What kind of person you are? నేను ఊర మాస్. Ura Masa. A star you would like, you're dreaming of working with? డ్రీమే కదా, పెద్దగా డ్రీమ్ చేద్దాం. చేయండి ఏదైనా చేయొచ్చు. I've always wanted to share screen space with Meryl Streep. ఇక్కడ లోకల్ గా చెప్పండి. అంటే మీరు డ్రీమ్ అన్నారు కదా. లోకల్ గా కూడా డ్రీమ్ చేయొచ్చు, మీరు అన్ని హాలీవుడ్ కి వెళ్ళక్కర్లేదు. I think it will be very interesting to share screen space with Chiranjeevi garu, not as anything else but as his heroine. Oh, ఆయనతో డాన్స్ చేయడం, I think dream that is. Lovely. Chalo, thanks. Nice talking. Nice meeting. I wish you all the best. Thank you so and much. viewers ki good luck. And we are there always, Voice of Women. Reach out and may we not have such problems at all. Absolutely. And I think it's amazing. I have to give credit where it's due. Voice of Women is an amazing initiative. And No, I'm just a small particle. చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. We are all doing it together yeah. to make, అంటే వచ్చే జనరేషన్స్కి అయినా ఒక సపోర్ట్ సిస్టమ్గా we are the pioneers who started. But yeah, we have good people with us. Way to go. Way to go. Thank you so much. Thank you and all the best, Nitya. Thank you. Thank you. Bye.